నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. సందట్లో సడేమియా అంటే బహుశా ఇదేనేమో. ప్రభుత్వ రంగంలోని ఆస్తులన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్లకు అడ్డగోలుగా అమ్మిపారేసి కొనేవాడు లేని వాటిని దీర్ఘకాలానికి కిరాయికి ఇచ్చేందుకు బీజేపీ సారథ్యంలో సాగుతున్నటువంటి మహాయజ్ఞానికి సమిధులు అందిస్తున్నటువంటి జగనన్న ఇప్పటికే రాష్ట్రంలో రేవు పట్టణాలను అమ్మిపారేసి పుణ్యం కట్టుకొని ఇప్పుడిక సౌర విద్యుత్ మీద నిశితంగా దృష్టి సారించారు. అసలే మిగులు విద్యుత్ గల రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తికి చంద్రబాబు ప్రభుత్వం లోగడ చేసినటువంటి ప్రయత్నాలను ప్రతిపక్ష నాయకుడిగా తీవ్రంగా తప్పుపట్టిన జగనన్న అంతకన్నా హెచ్చు మొత్తంలో 6,600 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి లోగడే టెండర్లు పిలవడం, ఆ టెండర్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున విమర్శలు రావడం, టాటా పవర్ ఈ వ్యవహారంపై హైకోర్టుకు ఎక్కడం, హైకోర్టు ఆ టెండర్లను కొట్టివేయడం, దానిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళడం వంటి పరిణామాలను పక్కకు పెడితే ఆ టెండర్లన్నింటినీ తమకు తామే స్వచ్ఛందంగా రద్దు చేసి ఆ మొత్తాన్ని దొడ్డిదారిన పారిశ్రామికవేత్త అదానికి దోచిపెట్టేందుకు చేసినటువంటి ప్రయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా అంతా చట్టబద్ధంగా అక్రమాలకు తావులేని విధంగా కనిపించినా ఎక్కడా లేని విధంగా 6,600 మెగావాట్లకు బదులుగా 9,000 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు అదానికి మాత్రమే అవకాశం లభించడం వెనుక నడిచిన భాగవతం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రైవేట్ సంస్థలు సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయాలంటే మొత్తం ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ మొత్తాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పూచీ పడవలసి ఉంటుంది. చంద్రబాబు రాష్ట్ర అవసరాలను మించి సౌర పవన విద్యుదుత్పత్తిని ప్రోత్సహిస్తూ కుదుర్చుకున్నటువంటి దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందాల వల్ల వినియోగదారులపై, ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతోందని అప్పట్లో విమర్శించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే 6,600 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి టెండర్లు పిలిచారు. వాటిలో 3,000 మెగావాట్ల ఉత్పత్తికి అదానీ సంస్థకు టెండర్లు దక్కగా టెండర్ల ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలను టాటా పవర్ రాష్ట్ర హైకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఈ టెండర్లను కొట్టివేయగా ప్రభుత్వం దానిపై హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఇదిలా ఉండగా దేశంలో భారీగా సౌర విద్యుత్ శక్తి ఉత్పత్తికి జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ సెకీ ద్వారా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 జూన్లో పిలిచినటువంటి టెండర్లలో అదానీ సంస్థ గ్రీన్ పవర్ విజేతగా నిలిచి భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థల ద్వారా కొనుగోలు ఒప్పందాలు కుదర్చడానికి సెకీ మొదట మాట ఇచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తి ధరలు యూనిట్కు ₹2 కన్నా తక్కువకు ఇంకా గణనీయంగా పడిపోతూ ఉన్నటువంటి దశలో సెకీ ద్వారా ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏ రాష్ట్రము ముందుకు రాలేదు. పోను యూనిట్ ధర ₹1.5కు వచ్చినా ఆశ్చర్యం లేని ప్రస్తుత పరిస్థితులలో అదానీ ఇరుకున పడ్డారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏ రాష్ట్రము ముందుకు రాకపోవడంతో రాని నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన అదానీ ముఖ్యమంత్రి జగనన్నను కలవడం, ఆ వెంటనే 15వ తేదీనే మీ రాష్ట్రంలో 9,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది, దానిని మా ద్వారా ఏర్పాటు చేయండి అని జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ నుంచి జగన్ ప్రభుత్వానికి ఒక లేఖ రావడం, 16వ తేదీనే మంత్రిమండలి అత్యవసరంగా సమావేశమై 6,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి లోగడ పిలిచినటువంటి టెండర్లను రద్దు చేస్తూ తీర్మానించడం, కొత్తగా అవకాశాన్ని 9,000 మెగావాట్లకు పెంచి జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్కి ఇవ్వాలని నిర్ణయించడం, కోర్టులో వేసినటువంటి అప్పీలు కేసును ఉపసంహరించుకోవాలని తీర్మానించడం వంటి చర్యలన్నీ చకచక జరిగిపోవడాన్ని పరిశీలిస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జాతీయ కార్పొరేషన్ ద్వారా అంటే దాని నుంచి భారీ టెండర్లు పొందిన అద్వానీయే. జాతీయ కార్పొరేషన్ అనగానే ఎవ్వరికీ ఏ విధమైన అనుమానం వచ్చేటువంటి అవకాశం లేదు. అలా అవసరాన్ని మించి హెచ్చు ధరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనవలసి ఉండటం వల్ల రాష్ట్ర ప్రజలపై రాబోయే కాలంలో పెనుభారం పడేటువంటి ప్రమాదం ఉన్నది. అబద్ధమయ్యేందుకు తక్కువ అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నటువంటి ఈ వ్యవహారం నిజమే అయ్యుంటే ఇది దేశద్రోహము, ప్రజాద్రోహమే.
చంద్రబాబుకు జగనన్నకు పెద్ద తేడా ఏమీ లేనట్లే. ఇది ఈవేళటి స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈరోజు ఈ చర్చలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ ఈడా రాజశేఖర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఆ పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీ మిట్టా పార్థసారథి, జనసేన తరఫు నుంచి ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ సందీప్ పంచకర్ల, రాజకీయ విశ్లేషకులు శ్రీ చెవుల కృష్ణాంజనేయులు ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. రాజశేఖర రెడ్డి గారు నమస్కారం. సార్ కృష్ణమూర్తి గారు నమస్తే సార్. ఏమిటి సార్ ఈ టెండర్లది ఏమిటి? పచ్చ మీడియా చంద్రబాబును వెనకేసుకొస్తుంది, అడ్డగోలుగా మాట్లాడుతోంది, పిచ్చి పిచ్చి రాతలు రాస్తోంది అని మన ముఖ్యమంత్రి గారు పేపర్ కూడా చూపించి పత్రికా సమావేశంలో చాలా అన్నారు. కానీ ఇప్పుడు ఈ జరిగినటువంటి వైనం చూస్తూ ఉంటే ఇందులో ఎక్కడా కూడా సవ్యంగా జరిగినట్లుగా అనిపించడం లేదు. ఏంటి దీన్ని మీ అఫీషియల్ వర్షన్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అందరం వింటాం. చెప్పండి సార్. ముందుగా అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు మేము గతంలో చెప్పినట్టుగా కానీ ఇప్పుడు కానీ అక్కడ ఏం తేడా లేదు. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉంటే ఒక విధానము, లేకపోతే ఇద్దరు ఉంటే ఒక విధానం అనేది గత 40 ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాము, ఎస్పెషల్లీ ఫర్ ఎల్లో మీడియా. సో కాబట్టి ఇది ఈ రోజు కూడా నాడు మంచైనోడు నేడు చెడ్డవుతాడు అనేది ఉదాహరణకి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. అదాని గారి విషయంలో మీరు పర్మిషన్ ఒక్క నిమిషం నిడివి ఉన్నటువంటి వీడియో నేను చూపిస్తాను సార్, విత్ యువర్ పర్మిషన్. లేదండి, అలా చూపించడానికి అవకాశం లేదు. అలా చూపించడానికి ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి ఒకటి. ఇంకొకటి మీరు అక్కడ మీ దగ్గర మీ ఫోన్లో నుంచి చూపించిన అది జనానికి కానీ మిగతా ప్యానల్ సభ్యులకు కానీ కనపడదు. అందువల్ల ప్రయోజనం వేస్ట్. దానిలో ఉండేటువంటి విషయాన్ని సంగ్రహంగా క్లుప్తంగా మీరు చెప్పొచ్చు, మేమందరం వింటాం. చెప్పండి సార్. అదే సార్, ఇదే అంటే అదాని గారు 2019 జనవరి 12 అంటే చంద్రబాబు గారు గవర్నమెంట్ ఇంకా ఉన్నప్పుడు అసలు అదాని లాంటి వ్యక్తి ధీరుభాయ్ అంబానీకి సమాంతరంగా ఎదుగుతున్న అట్లా కాదు రాజశేఖర రెడ్డి గారు. ధీరుభాయ్ అంబానీ అదానీ గారి ఎత్తు, పొడుగు, లావు, చుట్టుకొలత వీటన్నిటి గురించి మనం 4th రౌండ్లో కానీ 5th రౌండ్లో కానీ మాట్లాడదాము. ఇప్పుడు ఈ టెండర్లకు సంబంధించినటువంటి విషయం, అదానికి అవన్నీ దక్కినటువంటి వైనము, ఈ ప్రాసెస్ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైన నిర్ణయాలు, వీటికి మాత్రమే పరిమితమై మాట్లాడండి దయచేసి. సార్ సార్ ఇప్పుడు టెండర్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు టెండర్లు అనేది ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్ కాబట్టి గవర్నమెంట్ ఆ టెండర్ పాడిన మాట వాస్తవం, అది జగమెరిగిన సత్యం. ఇందులో టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇద్దరు దక్కించుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తి వచ్చేసి కాదు ఇది సరిగ్గా జరగలేదని వెళ్ళారు. అది సింగిల్ బెంచ్ కొట్టడం జరిగింది, దాన్ని డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయడం జరిగింది. ఆ డివిజన్ బెంచ్ లో ఖచ్చితంగా అది మనకి ఫేవర్ గా ఉంటుందని మన నమ్మకము. అయితే కోర్టులో జరిగే టెక్నికల్ అది విత్డ్రా చేసుకోబోతున్నారండి బాబు. నా ఇంట్రడక్షన్ మీరు సరిగా వినలేదనుకుంటాను. నా విన్నపం ఏంటంటే మిగతా కృష్ణ మీతో సహా నా ఇంట్రడక్షన్ దయచేసి వినండి అందరూ కూడా ప్యానల్. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఈరోజు చర్చనీయాంశాన్ని చాలా సూటిగా ఖచ్చితంగా చెప్తాను నేను. మీరు ఆ హైకోర్టులో వేసినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి ఏదైతే కొట్టేశాడో టెండర్లని, దాని మీద జగన్ గారి ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఇప్పుడు ఆ డివిజన్ బెంచ్లో వేసినటువంటి దాన్ని విత్డ్రా చేసుకుని మొత్తాన్ని తీసుకున్నట్టు దొడ్డిదారిన అదాని కట్టబెట్టేసింది. ఇది తప్పించుకోవడానికి ఏం అవకాశం లేదు. ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఎవ్రీథింగ్ ఈజ్. చెప్పండి. అంటే నా పూర్తి సారాంశం వింటే నేను అది విత్డ్రా చేసుకుందా లేకపోతే కేసు ప్రొసీడింగ్స్ లో ఉందా అనేది నేను చెప్తాను సార్. చెప్పండి. మీరు మధ్యలో ఆపేసారు, అంతవరకే అర్థం. నా పూర్తి సారాంశం మై హంబుల్ రిక్వెస్ట్. చెప్పండి. సో అది డివిజన్ బెంచ్కి వెళ్ళడం జరిగింది, తద్వారా పరిణామాలు జరిగాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఏదైతే సెంట్రలైజ్డ్ ఉన్నటువంటి జాతీయ సౌర విద్యుత్ అథారిటీ ఏదైతే ఉందో, మన రాష్ట్రాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఎలక్ట్రిసిటీ నిపుణులు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నది మన రాష్ట్రాన్ని ఐడెంటిఫై చేసి మన రాష్ట్రానికి ఒక విన్నపం చేస్తే దానిని మనం సెంట్రల్ గవర్నమెంటే ముందుకు వచ్చినప్పుడు మనం దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు? సెంట్రల్ గవర్నమెంటే స్వతహాగా వచ్చి మన రాష్ట్రంలో
సోర్సెస్ ని ఐడెంటిఫై చేసి మన రాష్ట్రాన్ని ఎన్నుకున్నది మనం ఎందుకు గర్వించకూడదు బాగుంది అని బాగుంది ఒక అవునవును విధానం బాగుంది బాగుంది అనుకోకూడదు మీ మనం. ఇంటర్ప్రిటేషన్ నచ్చింది నాకు మీ ఇంటర్ప్రిటేషన్ సార్ బాగా బాగా నచ్చింది చెప్పండి ఇంకా చెప్పండి ప్లీజ్ సార్ లెట్ మీ కంప్లీట్ సార్ ప్లీజ్. ప్లీజ్ అయితే మనం అంటే ఇప్పుడు ఈ పచ్చ మీడియా అవ్వచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు, చూసే విధానం వారి విధానము చూసే ఆలోచనలు తప్పుగా ఉన్నాయి తప్ప ఇక్కడ ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా అనేది మనం ఒకసారి గమనించాలి ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో. ఇక్కడ జరుగుతుంది, ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు వస్తాయి. అదిగో మళ్ళీ డీవియేట్ కావద్దని చెప్తే నేను డీవియేట్ కావద్దు సబ్జెక్ట్ నుంచి, డీవియేట్ కావద్దు రెడ్డి మన రాజశేఖర రెడ్డి గారు దీనికే పరిమితమై మాట్లాడండి. నేను మధ్యలో జోక్యం చేసుకోలే కానీ మీరు దీనికే పరిమితం కండి. తప్పకుండా సార్. నేను అంటే అల్టిమేట్ గా మన ఈ డిబేట్ మీరు పెట్టిన ఉద్దేశం ఏంటి, ప్రజలకు ఏదైనా హాని జరుగుతుందేమో, ప్రజలకు ప్రమాదం జరుగుతుంది కదా సార్. సో ఈ ఎపిసోడ్ అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ టెండర్ల ప్రక్రియ ఉన్నప్పటికీ దాని వెనకాల ఉన్నది కూడా మీరు ఒక్కసారి గమనించాలి నా యొక్క మనవి. ఎందుకంటున్నానంటే సార్ ఈ టెండర్లు ఇచ్చినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ మన రాష్ట్రాన్ని వాళ్ళు స్వతహా గుర్తించి మనం ఒప్పుకుంటే అసలు ఈ ఎంటైర్ టెండర్ సౌర విద్యుత్ ఇచ్చింది ఎవరు సార్ ఇచ్చింది? అదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఒకవేళ లోటు కానీ ఏదైనా ముసుగులో ఏమన్నా గుద్దులాట్లే అని ఉంటే కేంద్ర ప్రభుత్వానికి కంట పెట్టాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ద్వారా అఫీషియల్ గా ఆన్ కార్డ్ వచ్చిన దానికి అది జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో జరిగిపోతుందని లింక్ పెట్టడం భావ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యుత్ సంస్కరణలో భాగంగా జాతీయ సౌర విద్యుత్ కి ఇస్తున్న పనులు ఈ సంస్కరణలో ఒక భాగం. అది ఆ భాగంగా జాతీయ సౌర విద్యుత్ కి ఇస్తున్నాం తప్ప అదానికి ఇవ్వట్లేదు. అది అదాని మారొచ్చు రేపొద్దున, అదాని అవ్వచ్చు, అంబానీ అవ్వచ్చు, లేకపోతే హెరిటేజ్ గ్రూప్ అవ్వచ్చు. సో దట్ మైట్ ట్రాన్స్ఫర్ డిఫరెంట్ గ్రూప్. ఈ రోజు మనకు ముందుగా అంటే అశ్వత్థామ అట ఉందనా అన్నట్టుగా అసలు జాతీయ సౌర విద్యుత్ వ్యవస్థని పక్కన పెట్టేసి ముందు అదాని అసలు మోసం అంతా అక్కడే ఉంది రెడ్డి గారు, మోసం అంతా అక్కడే ఉంది, మోసం అంతా అక్కడే ఉంది. సార్ ఒక్క నిమిషం. అదే అదాని కాకుండా రేపొద్దున ఈ ఎంటైర్ స్టేక్స్ అదాని స్టేక్స్ అంబానీ కొన్నాడు అనుకోండి, లేదంటే హెరిటేజ్ గ్రూప్ కొన్నా అనుకోండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెరిటేజ్ గ్రూప్ ఏదో లావాదేవీలు జరిగినట్టు అవుతుందా? ఎవరైనా అనుకునేవాడు ఏముంటే ఏముంది 100 అనుకుంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చూస్తున్నది ఒకటి, ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఐడెంటిఫై చేసి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందా లేదనేది మా యొక్క దిశానిర్దేశం తప్ప ఇది ఆ చిత్తశుద్ధి తప్ప ఇది మన ఎల్లో మీడియా అనుకున్నట్టుగా ఆ వాళ్ళు ఉన్నప్పుడు అదానికి ఏమో ముడుపులు అందినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రం అంటే ఇది పచ్చి అవాస్తవం అసహ్యమైన యొక్క అంశంగా మేము భావిస్తున్నాం సార్. బాగుంది ఒక చిన్న పద్యం గుర్తొస్తుంది నాకు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. ఈ పద్యం ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవరన్నా చెప్పనివ్వండి, అది ఎల్లో మీడియానా, గిల్లో మీడియానా, బూచి మీడియానా, పచ్చ మీడియానా, నీలి మీడియానా, ఎవరన్నా కావచ్చు. ఒక విమర్శ వచ్చినప్పుడు అందులో నిజం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనకు ఏ రంగులు లేకుండా మనం దాన్ని చేసాం. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండదు. వాళ్ళది పచ్చదా బులుగుదా మరోటా అనేది అనవసరం. విమర్శ వచ్చినప్పుడు దానిలో ఉండేటువంటి సత్యాసత్యాలను చేయడానికి అవకాశం ఉండాలి. ఎనీవే థ్యాంక్ యూ. అయితే పెన్ను పేపర్ పెట్టుకొని మిగతా వాళ్ళందరూ దాడి చేస్తారు ఇప్పుడు మీ మీద, కాబట్టి వాటికి సమాధానం చెప్పడానికి వీలుగా అన్ని రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే కృష్ణ, నువ్వు సారథ్యం వహిస్తా ఉన్నావు కానీ నువ్వేమో నన్ను సారథి పొజిషన్లోకి నెట్టేసి నువ్వు రథంలోకి ఎక్కుతూ ఉంటావు అప్పుడప్పుడు. కానీ నువ్వు కృష్ణమోహన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. మీ ఇంట్రొడక్షన్ లో దాదాపుగా దీనికి సంబంధించినటువంటి అన్ని యాంగిల్స్ ని దీంట్లో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. చాలా పర్ఫెక్ట్ గా అన్ని యాంగిల్స్ కూడా వచ్చాయి. జరుగుతున్నటువంటి కుట్ర కోణాన్ని కూడా మీరు బట్టబయలు చేశారు, చాలా స్పష్టం చేశారు. ఇక్కడ నేనేమనుకున్నానంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి క్లారిఫికేషన్స్ వస్తాయి అనుకున్నాను. అందుకే ఆయన మొదటి అవకాశం ఇచ్చాను కృష్ణ. మొట్టమొదటి ఆయనకు అవకాశం ఇవ్వడంలోని ఉద్దేశమే అది. ఎందుకోసం అంటే ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు కాబట్టి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు అనుకోండి, తర్వాత మాట్లాడేటువంటి విమర్శలకి
అవకాశం ఉండేది కాదు. కరెక్ట్. ఇక్కడ క్లారిఫికేషన్స్ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా కావాల్సిందే. ఈ, ఆ, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మినిమం క్లారిఫికేషన్స్ కూడా రాలేదు. భవిష్యత్తులో తర్వాత వచ్చేటువంటి రౌండ్ లో ఇస్తారనేటువంటిది ఆశిద్దాం మనం. లేదంటేనేమో అవన్నీ మనం తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయినా ఆయన చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకోసం అంటే అన్ని ఆయనే ఇప్పుడిప్పుడుగా పరిష్కరించలేరు కదా, ఒక అధికార ప్రతినిధిగా వచ్చినంత మాత్రం. ఇక్కడ ఏదైనా సరే ఎదుటి వాళ్ళకి చెప్పటానికే నీతులు ఉంటాయి అనేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి నీతులు ఆచరణలో ఎక్కడా కూడా అమలు జరగటం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమిటి అని అంటే, మాది అవినీతి లేనటువంటి పాలన అందిస్తాం, పారదర్శకమైనటువంటి పాలన అందిస్తాం. అదే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు రివర్స్ టెండర్లు పెట్టి వాటిలో కూడా మళ్ళీ పోయినటువంటి డబ్బులను కూడా తిరిగి తీసుకొస్తాం. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పినటువంటి దాన్ని అమలు జరగటం లేదు అనేటువంటి అంశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి అదానీ గారి యొక్క ఈ సౌర విద్యుత్తుకు సంబంధించినటువంటి టెండర్ల విషయానికే వద్దామండి. ఇక్కడ ఇందాక రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, ఏమంటారు, అదానీ గారు గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెడితే బాగున్నాడు, ఒడ్డు పొడుగు బాగుందో బాగా పెట్టుబడులు పెట్టాడన్నారు, ఇప్పుడు పెట్టుబడులు పెడతానంటే వద్దు అంటున్నారు అని అంటున్నారు. అదానీ గారి పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని, కృష్ణమోహన్ గారు గాని, ప్రైమరీన్ గాని ఎవరికి అభ్యంతరం లేదు, మనకేం అభ్యంతరం లేదు, పెట్టుబడులు రావాలనే కోరుకుంటున్నాం. ఈ పెట్టుబడులు రావటం వెనక ఏం జరుగుతుంది, ఎవరికి లాభం రావాలని వస్తుంది, ఎవరికి నష్టం జరుగుతుంది. లాభం ఒకవేళ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొద్దో గొప్ప లాభాలు ఉండటానికి కూడా ప్రజలు అంగీకరిస్తారండి, దానికి కూడా అభ్యంతరం లేదు. పాలకులుగా ఉండేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు కొద్దో గొప్ప కమిషన్లు తీసుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో కరప్షన్ కొద్దో గొప్ప ఉంటుంది, అదంతా యాక్సెప్టబుల్, అది ప్రజలు కూడా అంగీకరిస్తారు. కానీ ఇక్కడ అసలు ప్రజలకు నష్టం ఏమిటి అనేటువంటి కోణం కూడా మనం డిస్కస్ చేయాలి. ఈ దీంట్లో ప్రధానంగా ఈ విధమైనటువంటి 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి మనం అంగీకారం తెలియజేస్తే ప్రజలకు అత్యంత భారం కాబోతుంది ఈ విధమైనటువంటి. ఎందుకోసమనంటే మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ లో మనము ఇప్పటికే మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రోజున మనకి 10,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం అనేటువంటిది మనకు అవసరం. కానీ ఇప్పటికే 20,000 మెగావాట్ల సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగి ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ 9,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసి ఏం చేయాలని మీరు ఇందాక కండిషన్ చెప్పారు ఫస్ట్ లోనే. ఇక్కడ ఈ 9,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారనుకోండి, చేస్తే మనం కొని తీరాల్సిందే. దాని డబ్బులు ఎవరు కట్టాలి? ప్రజలు కట్టాలి. మీరు ఎప్పుడైతే మాకు నష్టాలు ఉన్నాయని చెప్పేసి డిస్కమ్లకి మాకు ఈ విధమైనటువంటి నష్టాలు వస్తున్నాయంటే ఎవరి మీద భారం మోపుతారు? ఈ కొనుగోలు చేసినట్టుకు సంబంధించిన ప్రజల మీద భారం మోపుతారు. రేపొద్దున కరెంటు బిల్లులు పెరుగుతాయి. మరి భారమా కాదా? మరి మీరు అదానీ గారిని తీసుకురావటం వల్ల వచ్చేటువంటి లాభమా నష్టమా? ప్రజలకి నష్టం జరుగుతుంది. ఇక్కడ మరి లాభం ఎవరికి జరుగుతుంది? లాభం ఎవరికి జరుగుతుంది? తెలియదండి. లాభం ఎవరికి జరుగుతుంది? ఆగాలి. మీకు తెలిసేమో నాకు తెలియదు. నాకైతే మాత్రం లాభం ఎవరికి జరుగుతుందో తెలియదు. చెప్పండి. నేనేమనుకున్నా అంటే మీరు అనుమానం ఏదైతే వ్యక్తం చేశారో దీని వెనక, ఈ విధమైనటువంటి ఒప్పందాల వెనక ఏదో కుట్ర దాగి ఉంది అనేటువంటి అంశం ఏదైతే ఉందో అలాంటి అనుమానాలు ఈ రోజున ప్రజల్లో ఉన్నాయి. మీరు ఏం చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వము జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషను సెకి మాకు ప్రతిపాదించింది అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ప్రతిపాదించినటువంటి సెకి ప్రతిపాదిస్తే వాళ్ళు 2019లో వాళ్ళు టెండర్లు పిలిచి వీళ్ళు అదాని వాళ్ళు మేము పెద్ద టెండర్ తెచ్చుకున్నాం అని చెప్పేసి మాకు పెద్ద టెండర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ షేర్లు గీర్లు డబ్బులు ఎక్కువ పెంచుకొని అమ్ముకున్న తర్వాత అసలు ఆ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలో తెలియక, అర్థం కాక ఏ రాష్ట్రాలు కూడా పెట్టడానికి వీల్లేదని తిరస్కరించినటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. మరి మీరు ఎవరికి ప్రయోజనం కలిగించడానికి మీరు ప్రాజెక్టు అంగీకరించారు? అంటే కృష్ణ ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకోవాలి, పెద్ద ఎన్టీఆర్ని. కేంద్రం మిథ్య, రాష్ట్రాలు మాత్రమే సత్యం అన్నాడు ఆయన. కేంద్రం మిథ్య అన్నాడు. ఆ కేంద్ర సౌర విద్యుత్ సంస్థ, సౌర విద్యుత్ కార్పొరేషన్ అనేటువంటిది టెండర్లు అయితే పిలిచింది, ఎక్కడ పెట్టాలి? కేంద్రం ఎక్కడుంది? అన్ని రాష్ట్రాలే ఉంటాయి, కేంద్రం ఉండదు ఎక్కడ. మొత్తం కలిపింది కేంద్రం. అందువల్ల అది ప్రత్యేకంగా ఇక్కడ పెట్టు అని చెప్పడానికి అవకాశం లేదు దానికి.
ఏదో ఒక రాష్ట్రాన్ని ఈ బతిలాడాలి. ఈ బండని ఎవరు నెత్తిన వెయ్యాలి అది- అనేటువంటి దానిపై వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. ఉమ్, అదానీ గారు లేకపోతే అక్కడ ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఉమ్, మన 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 రాష్ట్రం దొరికింది, మన రాష్ట్ర ప్రజల మీద ఈ బండ తీసుకొచ్చి వేయాలనుకుంటున్నారు. ఉమ్, మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వము ఉమ్, ఈ విధమైనటువంటి టెండర్లకు అంగీకరించడం వెనక ఉమ్, ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి లాభాలు ఉన్నాయేమో అనేటువంటి అనుమానం ఖచ్చితంగా కలిగింది. ఉమ్, ప్రజలకైతే మాత్రం ఖచ్చితంగా నష్టం ఉంది. ఉమ్, ఇది అదే విధంగా ప్రభుత్వం ఇప్పటికే మీరు టెండర్లు పిలిచారు. ఉమ్, 6000 మెగావాట్లకు సంబంధించినటువంటి దాంట్లో టెండర్లు పిలిచారు. ఉమ్, టెండర్లు పిలిచిన తర్వాత కోర్టులో ఉంది, దాని వివరణ ఇస్తా అన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఏమిటి మీరు కోర్టులో ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు అదే డివిజన్ బెంచ్ దగ్గర ఉంది, మీరు వేసినటువంటి పిటిషన్ ఇప్పుడు ఈ రోజున విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి మీరు తీర్మానం చేశారు. అవును. మీరు ఎందుకు విత్డ్రా చేసుకుంటా అని తీర్మానం చేశారు? ఉమ్, దానికి క్లారిఫికేషన్ చెప్పాలి. ఉమ్, ఇంకొకటి ఏంటంటే ఉమ్, అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, ఈ విధమైనటువంటి సౌర విద్యుత్తు, పౌర విద్యుత్తు దీని వల్ల నష్టం ఎక్కువ, దీనికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి అంగీకారం తెలియజేస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున మీరు మాట్లాడినటువంటి మీరే ఈ రోజున మరి అధికారం వచ్చిన తర్వాత అదే తరహా సౌర విద్యుత్తుకు మీరు ఎందుకు అంగీకారం తెలియజేస్తున్నారు? ఉమ్, అంటే నీతులు చెప్పడానికి, విమర్శలు చేయడానికి మాత్రం ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఆ విధంగా చెప్తారా? ఉమ్, మీరు చెప్పినటువంటి కరప్షన్ లేనటువంటిది, పారదర్శకంగా ఉండేటువంటిది, టెండర్లలో ఏ విధమైన కరప్షన్ లేకుండా రివర్స్ టెండర్లు తీసుకొస్తామని చెప్పినటువంటిది మరి అమలు చేస్తున్నారు లేదా? ఉమ్, మీరు ఆ రోజున 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మీరు ఈ విధమైనటువంటి అసలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఎందుకు ఉండాలి, ఉండకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడారు కదా. అందరూ విన్నాం కదా. దానివల్ల మరి దానివల్ల ఒక పరిణామం చెప్తాను. దానివల్ల ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో డబ్బులు పెట్టినటువంటి అనేకమైనటువంటి ఇతర దేశాలతోటి దౌత్య సంబంధాలు కూడా లో సమస్యలు వచ్చేటువంటి అంత తీవ్రమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పుడు. అవును, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా తీవ్రంగా విమర్శించింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇదేమిటా ఇలాగ చేస్తానంటావు, విదేశాలతో మన సంబంధాలు దెబ్బతింటాయి, వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారు, మీరు ఇప్పుడు అకస్మాత్తుగా రద్దు చేస్తామంటే ఎట్లా అని అంటే చాలా సీరియస్ అయింది ఆ వ్యవహారం. Go ahead. ఆ రోజున పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మీద మీరు అంత తీవ్రమైనటువంటి విమర్శలు చేసి ఉమ్, కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా అన్ని సూచనలు చేసినా కూడా వినకుండా ఉమ్, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మీరు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేస్తున్నారు కదా. ఈ టెండర్ లో 30 సంవత్సరాలకు అదే ఇచ్చారు. ఉమ్, అదే విధంగా ఇక్కడ ఏంటంటే అసలు మనకి మిగులు విద్యుత్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే కృష్ణమోహన్ గారు, అసలు 9000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఎందుకు ఒక్కసారి మనం ఎందుకు తెచ్చుకోవాలి? అసలు ఒక్కరి చేతుల్లోనే ఎందుకు పెట్టాలి? ఉమ్. ఈ విధమైనటువంటిది ఒకళ్ళ మోనోపోలి అనేటువంటిది మంచిది కాదే. ఇంకొకటి లేదు, అదే మనకు అదే కూడా అవసరం కాదు ఇప్పుడు కృష్ణ, ఇంకొకటి కూడా ఉంది. విద్యుత్ శక్తిని వాడని విద్యుత్ శక్తిని దాచిపెట్టుకునే అవకాశం లేదు. లేదు, మనం ఇంకొకటి ఏంటంటే అసలు మీరు వాళ్ళు తయారు చేస్తే మనకు ఉపయోగించకపోతే డబ్బులు కట్టాల్సిందే. అది వేస్ట్ అయిపోతుంది. మీరు వాడితే వాడుకోవచ్చు, వాడకపోతే అదృశ్యమైపోతుంది, అంతే. కృష్ణమోహన్ గారు, వాడకపోతే అదృశ్యం అవటం సంగతి తర్వాత, వాడకపోయినా సరే ఉత్పత్తి చేసినటువంటి ప్రతి యూనిట్ కి మనం డబ్బులు ఇవ్వాలి. మన ప్రభుత్వ సంస్థలు డబ్బులు కట్టాలండి. అవును, అవును. అది ప్రజలకు కదా భారం పడేటువంటి అవును, ఇది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఆ. కృష్ణపట్నం పోర్ట్ ని మీరు వాళ్ళకి అప్పచెప్పారా? అదే విధంగా గంగవరం పోర్ట్ కి సంబంధించినటువంటి అదాని వాళ్ళకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఉమ్, ఈ విధమైనటువంటిది ఒక మోనోపాలి అనేటువంటి దాంట్లో మనము దీనికి అంగీకరించడం సరైనటువంటిది కాదు. మీరు ఈ రోజున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి అంటే అందరం కూడా ఆహ్వానిస్తాం. ఒక కియా పరిశ్రమ వచ్చింది అనుకోండి, లేదా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వచ్చినా, మీ ప్రభుత్వంలో ప్రారంభించారా, ఎవరి దాంట్లోనే ప్రారంభించండి. కియా వస్తే ఎంతో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఉత్పత్తి చేస్తే, వాళ్ళు ఇక్కడ కార్లు అమ్మితే వాళ్ళు ట్యాక్స్ కడతారు. దానివల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వస్తాయి. మరి వీళ్ళు అదానీ కంపెనీ ఈ రోజున గౌతమ్ అదానీ ఈ రోజున సౌర విద్యుత్ కింద ఈ విధమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసి వాళ్ళు లాభాలు పొందడం తప్ప ప్రజలకి నష్టం కలిగేటువంటి అంశం కావచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గాని, రాష్ట్రానికి గాని, రాష్ట్ర ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఈ రోజున ఏదో ఉపయోగం లేకపోగా నష్టం ఉన్నది, చాలా మొయ్యలేని భారం పడుతుంది. అది ఎవరికి నష్టమో పరమాత్ముడి కృప, తిరుపతి వెంకన్న కృప. నష్టం మాత్రం ప్రజలకి, అందులో సందేహం లేదు. ఈ విషయంలో కృష్ణమోహన్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం భుజాల మీద తుపాకీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ భారాలు మోపటానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పట్టబోయేటువంటి ఈ విద్యుత్ బిల్లుల బండనే ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తా లేదా రాష్ట్ర ప్రభుత్వం వహిస్తా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎందుకు వహిస్తుందండి? పెద్దలు చెప్పాల్సి కేంద్ర ప్రభుత్వం వహించాల్సిన అవసరమే లేదు. ఇక్కడ
ఆ విషయం కూడా ఎనీవే మరి అది పార్థసారథి మనం గారు క్లారిఫై చెప్పాలి. చేయడం కన్నా పార్థసారథి గారు క్లారిఫై చేస్తారు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, థ్యాంక్ యూ. అయ్యా పార్థసారథి గారు నమస్కారం అండి. నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రజలకి మీకు అందరికీ నమస్కారం. నమస్కారం. కృష్ణాంజనేయ గారు చెప్పిండేటువంటిది, రాజశేఖర రెడ్డి గారు చెప్పిండేటువంటిది విన్నా. మొట్టమొదట నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ మీరు ఇవ్వగలిగితే, చెప్పండి. ఎంతకు ఈ రోజు ఆ యొక్క యూనిట్ కొనుక్కుంటున్నారు అనేటువంటిది ఒక్కసారి స్పెల్ చేయగలుగుతారు? నాకు అందుబాటులో ఉన్న సమాచారం ₹2.93. ఆల్రెడీ ₹2.43కి ₹2.43కి సూచించినప్పటికీ దానికన్నా ఎక్కువ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్ ₹2.93 పర్ యూనిట్ అని. ఇప్పుడు అంతర్జాతీయంగా ₹2 కన్నా తక్కువ ఉంది. అది ఇంకా 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 డిక్లైన్ అవుతూ ₹1.5కు ఒక యూనిట్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అది సంతోషం. మీ యాంగిల్ నేను ఒప్పుకుంటాను. ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యొక్క పవర్ ప్రాజెక్ట్ యొక్క అగ్రిమెంట్స్ ఎంతకండి? ₹6 ప్లస్ అండి. అదేమన్నా మీకు నాకు గుర్తున్నంత వరకు ₹6 ప్లస్ అప్పుడున్న పరిస్థితిని బట్టి ₹6 ప్లస్ ఉన్నది. ఇక్కడే ప్రజల్ని ఎంత అమాయకంగా మాట్లాడుతున్నామో మనం చెప్పేటువంటిది. ఆ రోజు ఆయన ఏదో చేసినాడు అనేటువంటి విషయాన్ని తీసుకుని వచ్చి ₹4.80 తీసుకుంటే భారం అవుతుంది కానీ ₹2.49 మీరు చెప్పినట్లుగా ఇంకా తక్కువకి వస్తే మంచిదే. నేనైతే దాన్ని కాదను. అంటే ఇప్పుడు ₹10 తీసుకునేటువంటి వాడిని ఇక్కడ ₹2.49 మార్కెట్ లో ఉండేటువంటి తీసుకొని ఒకే కాట కట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? అంటే ఇది ఈ సందర్భం కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సందర్భాన్ని అవునండి, పురస్కరించుకొని మీరు నేను చెప్పదలుచుకున్నటువంటి నేను విషయాన్ని చెప్తాను. ఒక్క నిమిషం మీరే చెప్పండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాన్ని కూడా ప్రస్తావించడం అనేది చాలా రెలవెంట్. హాయిగా దాని గురించి మాట్లాడండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పూర్తి అనుమతిస్తున్నాను. ప్లీజ్ గో హెడ్. నేను అందుకే చెప్తున్నాను. 4.90 ఉండేటువంటి దాన్ని విమర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజుల్లోనే కూడా చాలా తగ్గబోతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఈ రోజు కూడా మీరు తగ్గుతోంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది సెకి అనేటువంటి సంస్థ ఆల్రెడీ టెండర్లు పిలిచిందండి. ఒక ధరకి వాళ్ళకి కోట్ చేసింది. మనకు $2.49 వస్తుంది. మనం యూనిట్ ధర ఎంత కమ్ముతున్నామంటే టౌన్ లో లోయెస్ట్ ప్రైస్ ఎంత అంటే ఒక యూనిట్ ఒక ప్రజలకు ఇస్తా ఉండేటువంటిది $2.75 నాకు తెలిసినంత వరకు. అంటే దానికంటే తక్కువకే కొనుక్కుంటున్నారు కదా ఇక్కడ. రెండోది, మనకు ఆల్రెడీ ఉండేటువంటి పవర్ ప్రాజెక్ట్స్ లో వచ్చేటటువంటి వాటిలో ఇంకా చాలా ఎక్కువగా ₹8, ₹10 కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మనం చూడాల్సింది ఏమంటే, ఇదే $2.49, $4.80 చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చేసుకున్నారో దాని ప్రకారమే చేసుకుంటే వీళ్ళ తప్పు. అలా కాకుండా ఉండేటువంటి మార్కెట్ ప్రైస్ లో వచ్చేటటువంటి దాంట్లో $2.94 వచ్చినా కూడా $2.49 చేస్తున్నారు. చిన్న బ్రేక్ వేయాలి నేను ఇక్కడ మీకు. ఆ రోజు ఉన్న పరిస్థితులలో అప్పటి మార్కెట్ రేటు నాకున్నటువంటి సమాచారం ప్రకారం ₹6కి కొంచెం అటు ఇటుగానే ఉన్నది. ఎందుకంటే నా స్నేహితులు కొందరు కూడా ఈ రంగంలో దిగి ఉన్నారు. అందువల్ల నాకు దానికి దగ్గర సమాచారమే ఉన్నది నాకు. బట్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆ రోజు మార్కెట్ ధర, ఆ రోజు ఉత్పత్తి ధర అనేటువంటిది ₹2 ఉంటే చంద్రబాబు నాయుడు ₹6 చేసేటువంటి పరిస్థితి లేదు. అదే కనుక చేస్తున్నట్లయితే చాలా చాలా పెద్ద గొడవలు జరిగేవి. ఒక యూనిట్కి ₹4 తేడా కనుక వస్తే చంద్రబాబు అధికారంలో ఉండగలిగేవాడు కాదు. ఒక మెగా యూనిట్కి ఎన్ని డబ్బులు అవుతాయి? ఒక 9,000 మెగా యూనిట్లకి ఎన్ని డబ్బులు అవుతాయి? అసలు ఆ డబ్బులు అనేటువంటిది ₹2,000 నోట్లుగా మార్చి పరిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం పరచచ్చు. కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్ అనేటువంటిది అది దాంట్లో కూడా ఇలాంటి మైనర్ వేరియేషనే ఉండాలి. అంటే అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను, అప్పటి ధర, ఈ రెండింటికి మధ్య ఇంత భయంకరమైనటువంటి వ్యత్యాసం అనేటువంటిది లేదు. అప్పటి ధరని ఇప్పటి దాంతో అయిపోయింది. నేను అప్పటి ధరని ఇప్పటి దాంతో పోల్చడం అనేటువంటిది చంద్రబాబు నాయుడిని చాలా అనడానికి చాలా ఉన్నాయి, కానీ ఇలా అనడం మాత్రం అన్ఫేర్, కరెక్ట్ కాదు. నేను చంద్రబాబు నాయుడు అనడం కాదండి. చంద్రబాబు నాయుడు $4.80 తీసుకుంటే వీళ్ళు కూడా $4.80 చేసుకుంటే తప్పు. కానీ ఈ రోజున్న మార్కెట్ ధరలు వాళ్ళు $2.49 చేసుకుంటున్నారు. దీంట్లో పెద్దగా తప్పు లేదనేటువంటి ఫస్ట్ నా వాదన. ఆ వాదన కూడా కరెక్ట్ కాదండి. ఏమండి? ఆ వాదన కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ₹2 కన్నా కూడా తక్కువకు వస్తున్నప్పుడు $2.93కి కుదుర్చుకోవడం అనేటువంటిది మోసమే అవుతుంది సార్, ప్రజాద్రోహమే అవుతుంది. మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో, మనకు దేశీయ మార్కెట్లోనే ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా అవసరం లేదు. అయితే నేనేమంటానంటే కృష్ణమోహన్ గారు, సార్, తెలుగుదేశం కానీ
మనం గాని ప్రజలు గాని ఒక ఓపెన్ ఛాలెంజ్ విసరించవచ్చు. Hmm. ఏంటంటే అన్ని మాటలు చెప్తుంటారు, 1.90 పైసలకు వస్తుంది, 2.90 పైసలకు వస్తుంది అనేటువంటి. దీంట్లో టెక్నికల్ యొక్క ప్రమాదం తెలియనటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి వాదం చేస్తారు. నేను కూడా పవర్ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను నేను, కాబట్టి నాకు దాంట్లో ఉన్న డీటెయిల్స్ తెలుసు. మాకు వచ్చే పవర్ ప్రాజెక్ట్ చెత్త నుంచి కరెంటు తయారు చేసేది మాకు ₹8.90 ఇస్తారు. అక్కడ కరెంటు ఉత్పత్తి కాదు ముఖ్యం, చెత్తను వేస్ట్ డిస్పోజల్ అనేటువంటిది ముఖ్యం. దాని ప్రయారిటీ వేర్లేదు. ఒక రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే ₹2.41 ఇచ్చేటువంటిది దాన్ని క్యాపిటల్ గెయిన్స్ అనేటువంటిది తీసుకునేటువంటి దానికి కొన్ని కంపెనీలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీలు వాళ్ళు 1 మెగావాట్లో 2 మెగావాట్లో 3 మెగావాట్ల వరకు చేసే అవకాశం ఈ రోజు కూడా ఉంది. అయితే వాళ్ళని మీరు 9,000 మెగావాట్లకు ఇవ్వమనండి. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రాక్టికలీ వయబుల్. ఈ రోజు దాదాపుగా సరి అయినటువంటి యొక్క విద్యుత్ అనేటువంటి దాదాపు 5 కోట్ల చిల్లర ఉందండి. రోసయ్య గారు మొట్టమొదట ఉన్నప్పుడు ఆ రోజు ₹16 అన్నారు. ఆ రోజు యొక్క పవర్ ప్రాజెక్ట్ దాదాపుగా 16 కోట్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయల పవర్ ప్రాజెక్ట్ కి ₹16 వాళ్ళు టెండర్లు పిలిచారు. అందరూ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ టెండర్. దాని తర్వాత అది 9 కోట్లకు వచ్చింది. 9 కోట్లకు వచ్చినప్పుడు ₹8.40 అమ్మారు. దాని తర్వాత ఈ రోజు మార్కెట్ లో ₹5 కోట్ల ఉందండి. 1 మెగావాట్ యొక్క పవర్ యూనిట్ పెట్టాలంటే ₹5 కోట్ల దాకా. బహుశా ఇప్పుడు మీరు చెప్పేటువంటి సమాచారం ఈ 5 కోట్లు 4 కోట్లు 5 కోట్లకి మధ్యలో అనేటువంటిది సుమారుగా 2 నుంచి 3 సంవత్సరాల కిందటి పరిస్థితి సార్. ఈ రోజునైతే ఆ పరిస్థితి లేదు. మెగావాట్కి అంత రేట్ లేదు. నేను పూర్తిగా చెప్తున్నాను ప్లీజ్. 5 కోట్ల ఉన్నప్పుడు ₹4.80 వచ్చింది. ఈ రోజు సరైనటువంటిది దాదాపుగా 3 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు ఉంది. మంచి క్వాలిటీ, జర్మన్ క్వాలిటీ కానీ, జపాన్ క్వాలిటీ కానీ, మిగతా క్వాలిటీ కానీ. అదే చైనా క్వాలిటీ అయితే దాదాపుగా ₹2,70,00,000 దాకా ఉందండి నాకు తెలిసిందో. ప్యానల్స్, సోలార్ ప్యానల్స్. అవునండి, సోలార్ ప్యానల్స్ 1 మెగావాట్ అయ్యే ఖర్చు. అవును. అంటే దాదాపుగా ఎప్పుడు కూడా ₹16 ఉన్నప్పుడు 16 కోట్లు ఉంది, 9 కోట్లు ఉన్నప్పుడు ₹9 ఉంది. ఈ రోజు 5 కోట్లు ఉన్నప్పుడు $4.80 ఉంది. ఈ రోజు 3.4 కోట్లకు వచ్చినప్పుడు ఈ రోజు $2.93 దాకా. ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే ఊరికేనే అంటే టెక్నికల్ గా ఏముందని చెప్పి తెలియకుండా ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరెవరో ₹1.90 ఇస్తే ఆ 90 పైసలతో వాళ్ళకి ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ అనేటువంటివి, ఈ ప్రాఫిట్ అనేటువంటిది వాళ్ళకి ఎగ్జెప్షన్ వస్తుందండి. సో కొన్ని కంపెనీలు అనేటువంటిది వాళ్ళు వాటిని వాళ్ళ సొంతం పవర్ కింద పెట్టుకొని దాన్ని ఆ విధంగా ప్రాఫిట్ కింద మార్చుకునేటువంటి దానికి తక్కువ కోట్ చేస్తారు. ఈ రోజు నేనేమంటానంటే బహిరంగంగా మనం ఓపెన్ గా మార్కెట్ లో పెడతాం. ఎవరైనా సరే అదానీకా ఇక్కడ ఇప్పుడు కాదు, అదానీకి కాదండి ఇచ్చినటువంటిది, సెకీ అనేటువంటి వాళ్ళు అదానీకి ఇచ్చారు. ఇక్కడ అదానీ వచ్చి ఏదో దోచుకొని పోతున్నట్లు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదనేది నా వాదం. సెకీ అనేటువంటి ఇంకేమైనా ప్రత్యేకమైన కారణం ఉందా పార్థసారథి గారు? నాకు ఇంకెక్కడో ఏదో కొడుతోంది అదానీ పేరు రాగానే మీరు రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు కొంచెం నాకేదో వేరే సంగీతం వినపడుతోంది నాకు. కృష్ణమోహన్ గారు చాలా పొరపాటు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎలాంటి వాదనలు వస్తున్నాయంటే మేధావులు కూడా, నేను అదే పదం వాడుతున్నాను, సరైనటువంటి రీతిలో దీన్ని పూర్తిగా అనలైజ్ చేయడం లేదనేటువంటిది నా యొక్క వాదన. బాగుంది. నేనేమంటే ఈ రోజు కూడా ఎస్ లెట్ us ఓపెన్లీ కమ్, బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి, లేకపోతే మనం ఇద్దాం, లేకపోతే టీవీ ఛానల్ ద్వారా ఇద్దాం. బాబు ఈ 9,900 మెగావాట్లకు సంబంధించి ఎవరో మీరు ₹1.90 ఇచ్చేదానికి ఎవరైనా సరే ముందుకు రండి, మేమందరము ఉద్యమం చేసి కూడా వాళ్ళకి ఇప్పిద్దామని చెప్పండి. అయితే ఒక్క విషయం చెప్పండి పార్థసారథి గారు, ఒక్క విషయం చెప్పండి. ఈ జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ ద్వారా భారీ ఎత్తున కాంట్రాక్టు టెండర్లు పొందినటువంటి అదానీ దేశంలోని అనేక ప్రాంతాలలో భారీ విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే 2019 జూలై నుంచి 2021 సెప్టెంబర్ దాకా ఒక్క రాష్ట్రం కూడా ముందుకు రాలేదు. ఎందుకని రాలేదండి? మీరు ఇప్పుడే చెప్తున్నారు కదండి, మీరు మిగులు విద్యుత్ ఉండేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వస్తారా లేదా అనేటువంటి మిగులు విద్యుత్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ లేదు సార్. మన ఆంధ్రప్రదేశ్లో ఉంది మిగులు విద్యుత్. నేను అక్కడికే వస్తున్నాను. ఈ రోజు మిగులు విద్యుత్ మనకు వస్తే ఏం లాభం అనేటువంటి వారు కూడా మాట్లాడారు. మీరు ఒక్కసారి మిగులు విద్యుత్ వచ్చిండేటువంటిది మిగతా రాష్ట్రాలకి ఏ ధరకు అమ్మారు అనేటువంటిది మీరు ఒక్కసారి చూడండి. చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉంది కదా. ముందు ఎలా ఉండేది, ఏదైనా ఒక గ్రిడ్ ఉంటే ఈ గ్రిడ్ నుంచి ఇంకో గ్రిడ్ కి పోయేదానికి అవకాశం లేదు.
ద గ్రేట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రిడ్స్ అంతా కూడా కలిపేశారు. ఎక్కడ పవర్ ఉన్నా ఇక్కడికైనా తీసుకుని పోయేదానికి అవకాశం కల్పించారు. దేశం మొత్తంలో 24 గంటలు కరెంట్ ఇచ్చే అవకాశం వచ్చినారు. అయినా ఈ రోజు కూడా కరెంట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా తీసుకుంటే షార్టేజ్ ఉంది. ప్లస్ వినియోగం అనేటువంటి కూడా పెరగబోతోంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ పవర్స్ ఇవన్నీ వస్తున్న తర్వాత దీనికి నాకు ఎలక్ట్రిక్ కార్లు వినియోగం వచ్చినప్పుడు నాకు ఆ రోజు కావాలనుకుంటే దొరకదండి. విజన్ ఉండాలి మనకి, భవిష్యత్తుకు సంబంధించిన విజన్ ఉండాలి. ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది ఇక్కడ నేను ఒకటే ఏం చెప్తానంటే, ఇదే గానా వీళ్ళు 3 రూపాయలకు 4 రూపాయలకు 5 రూపాయలకు చేసుకుంటే 100% తప్పు. ఇక్కడ అదానీ కోసం చేశారు అనేటువంటి ఒక వాదన మాత్రం కరెక్ట్ కాదని మాత్రం చెప్తున్నారు. అదానీ ఏం నాకేం బంధువేం కాదండి. పొరపాటున అదానీ కాకుండా ఉంటే రేపొద్దునే అమెజాన్ మీకు బంధువు అని నేను ఒకవేళ మీకు బంధువు అయితే మీకు బంధువు అని అనను, కానీ మీ పార్టీకి మాత్రం బంధువే. ఎందుకంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రోత్ అనేది ఏ స్థాయిలో ఉన్నదనేటువంటిది రికార్డ్స్ చెప్తున్నాయి. నేను చెప్పను, కృష్ణ చెప్పడు, ఆయన ఎవరో పంచకర్ల ఆయన చెప్పడు, రాజశేఖర రెడ్డి గారు అంతకన్నా కూడా చెప్పరు. చాలా క్లియర్గా రికార్డ్స్ చెప్తున్నాయి. భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగింది కూడా అదానీ ప్రైవేట్ ఫ్లైట్లలోనే. ఒక టెలికాం అనేకమైనటువంటి రంగాలలో అదానీ గ్రోత్ అనేటువంటిది అబ్నార్మల్గా పెరిగింది అనేది ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. ఈవెన్ ఎ బ్లైండ్ మ్యాన్, గుడ్డివాడు కూడా దాన్ని, కళ్ళు లేనటువంటి వ్యక్తి కూడా దాన్ని కాదనలేడు. ఇట్స్ అ రికార్డ్, ఇట్స్ ఆన్ రికార్డ్. ఏం చెప్తున్నానంటే నిజంగా మీరు గుడ్డివాళ్ళు కాదన్నారు, కానీ నేను అందరూ కూడా గుడ్డివాళ్ళు అనేటువంటి సందేశంతోనే నేను మొదలు పెడతాను. నాకు ఒక 5 నిమిషాలు టైం. రెండో రౌండ్ లో తీసుకోండి. అది ఒక్క నిమిషం పార్సాది కదా, ఒక్క నిమిషం. రెండో రౌండ్ లో తీసుకోండి. నాకు ఇంకో మిత్రుడు ఉన్నాడు, మీకు సెకండ్ రౌండ్ లో ఇస్తాను ఆ ఛాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచకర్ల గారు, సందీప్ పంచకర్ల, చెప్పండి. ఆ మైక్ ఫోన్ని మ్యూట్ తీసేయండి. నమస్కారం సార్. అదేవిధంగా మిగతా ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. మనకి సౌర విద్యుత్ కానీ వీటి మీద నాకు అవగాహన కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మన డిబేట్ ఉంది, మీరు తీసుకుంటున్నారు దీనికి ఛార్జ్ అన్నప్పుడు నేను చిన్న రిసర్చ్ చేయడం మొదలు పెట్టాను సార్. సో నేను ఒక కామన్ మ్యాన్ గా, లేదంటే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, జనసేన పార్టీలో ఉన్న ఒక యువకుడుగా నేను ఈ రోజు నాకు తెలిసిన నాలెడ్జ్ నేను పొద్దు నుంచి నేను సేకరించిన విషయాలు మేము తెలియజేస్తాను. సో దాంట్లో ఉన్న తప్పులుంటే కనుక ఫర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ సార్. మనకి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు కోల్ గానీ, గ్యాస్ గానీ వీటి ద్వారా విద్యుత్ ని మనం ఎగుమతి చేసుకోవడం కానీ, లేదంటే మనకి దిగుమతి చేసుకోవడం కానీ వీటి మీద ఆంధ్రప్రదేశ్ మన ఇండియా మీద భారం పడుతుంది అన్నప్పుడు బై 2030 సుమారు 4.5 lakhs మెగావాట్స్ మేము సౌర విద్యుత్ ద్వారా మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది సార్. ఆ మరు వెంటనే అదానీ గారు కానివ్వండి, లేదంటే మనకి అంబానీ గారు కానివ్వండి, వాళ్ళ కంపెనీల ద్వారా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అదానీ గారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ప్రతి ఏటా 5,000 మెగావాట్స్ విద్యుత్ మేము తీసుకుంటాము, గడిచే 10 ఏళ్లలో సుమారు 50,000 మెగావాట్స్ విద్యుత్ మేము ప్రొడక్షన్ చేస్తా ఉంటారు వాళ్ళు అంటారు సార్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మ్యాన్. కానీ ఇక్కడ విజ్ఞత ఎవరికి ఉండాలంటే ప్రజల్ని పాలించే నాయకులకు ఉండాలి. ఇప్పుడు మనం సెంట్రల్ అయిపోయింది సార్, స్టేట్కి వస్తాను. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాం కాబట్టి ఏదైనా విధించాలన్నా తగ్గించాలన్నా మన ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడతాను. ఈ రోజు అది అదానికి ఇచ్చారా లేదంటే ఇంకొక వ్యక్తికి ఇచ్చారనే విషయం జనసేన పార్టీ తరఫున మేము పక్కన పెడితే, ఈ జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ముందుగా టెండర్లు పిలవడం, 6,600 మెగావాట్స్ టెండర్లో పిలవడం, ఆ పిలిచిన వెంటనే దాంట్లో టాటా అనేసరికి ఒక రిప్యూటెడ్ కంపెనీ సార్. దాని క్రెడిబిలిటీ చాలా బలంగా ఉంది ప్రజల్లో. ఆగండి. టాటాకు బహుశా మీకు చిన్నవాళ్ళు కాబట్టి మీకు తెలియనటువంటి ఒక సంగతి నేను చెప్పాలి పెద్దవాడిగా. టాటా కంపెనీలు 5 పైసలు కూడా లంచం ఇవ్వవు, రాసి పెట్టుకోండి ఇది. అవును సార్. నా వ్యక్తిగతమైనటువంటి స్నేహితులు చాలామంది టాటాకు సంబంధించిన అనేక కంపెనీల్లో చాలా సీనియర్ పొజిషన్స్లో ఉన్నారు. టాటా లంచాలు ఇవ్వరు, వాళ్ళు అవసరమైతే వదిలేస్తారు, అంతే తప్ప లంచాలు ఇవ్వరు. గో హెడ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అవుతుంది. ఎందుకంటే టాటా వాళ్ళు ఈ టెండర్స్ని అన్యాయంగా జరిగాయి, తప్పులు జరిగాయి అని అంటూ హైకోర్టుకి ఎక్కారు. హైకోర్టు దాన్ని గమనించి కొట్టివేసింది సింగిల్ బెంచ్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద డివిజన్ బెంచ్కి వెళ్ళింది. అది డివిజన్ బెంచ్లో ఉండగా వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు సుమోటో, అంటే తమంతట తాముగా. ప్లీజ్ గో హెడ్. వెరీ ట్రూ సార్. మీరు అన్నది ఏంటంటే టాటా అనగానే మనకు భారతీయుల తరపున మనకు ఒక క్రెడిబుల్ కంపెనీ సార్. ఆ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టుబడుల విషయం పక్కన పెడితే కోర్టుకు వెళ్ళటం అనేది నిజంగా అది ఒక నిజాయితీ గల కంపెనీ శుభసూచకం కాదు. ఎవరైనా సరే ఆలోచించుకుంటారు టాటా లాంటి కంపెనీ మన ప్రభుత్వం మీదకి వెళ్ళింది అని ఒక కేసు ఫైల్ చేసిందంటేనే. సో ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం దానికి క్లారిఫై అవ్వడం పక్కన పెడితే మన మంత్రి మండలి ద్వారా
వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అసలు ఆ పిటిషన్ మేము వెనక్కి తీసుకుంటున్నాం, అదే విధంగా 6,600 మెగావాట్ టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేస్తున్నాం అని చెప్పన్నారు. వీటిని మభ్య పెడతానికి మన మంత్రి మండలిలో వాళ్ళు తెచ్చిన మాటలు ఏంటంటే ఆన్లైన్ టికెట్ సిస్టమ్, ఇంకొకటి మటన్ మార్ట్స్. వీటిని మనకి మీరు దీని మీద చర్చించుకోండి అని చెప్పి మనకి ప్రజల మీదకి మన మీడియా మీదకి విసిరేశారు సార్ ప్రభుత్వం. సో వీటి మీద చర్చించుకుంటా అంటారు, మేము చేస్తాం అనే విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అటెన్షన్ ని ఇంకొక వైపు తిప్పుతూ ఈ రోజు ఈ ప్రక్రియను తీసుకెళ్ళని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం అండి. మోనోపలి అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు సార్ మనకి. ఎందుకంటే సార్ సబ్జెక్టివ్ కరెక్షన్ సార్, మనకి మీరు ఇందాక చెప్పారు, మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ లో నాకు చాలా పాయింట్స్ తెలిసింది సార్. దాని ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే సుమారు ₹2.93 సెకీ ద్వారా వీళ్ళు టెండర్లు సంపాదించుకున్న అదాని గారు. ఎందుకంటే అప్పుడున్న 2019 లో ఉన్న కండిషన్స్ ప్రకారం ఈ రోజు రోజుకి ఉన్న డిమాండ్ పెరుగుతుంది, కంపెనీలు పెరుగుతున్నాయి, ఆఫర్స్ ఎక్కువ వస్తున్నాయి. మనకి సార్ మీరు ₹1 అనుకోవచ్చు సార్, మనకి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై ప్రతి లీటర్ కి కూడా ₹1 సెస్ కలెక్ట్ చేస్తుంది సార్ మనకి రోడ్ డెవలప్మెంట్ సెస్ కింద. అది మనం ₹1 అని అనుకుంటాం సార్, కానీ అది చూసుకుంటే కనుక సుమారు గత సంవత్సరంలో 650 కోట్లు కలెక్ట్ చేసింది సార్. మన ఆ డబ్బులు ఎక్కడ పెడితే మనకు తెలియదు. రూపాయి అనుకుంటే మనకు అనుకోవచ్చు సార్, ₹4 డిఫరెన్స్ ఉంటే డిఫరెన్స్, ₹5 డిఫరెన్స్ ఉంటే డిఫరెన్స్ అనుకోవచ్చు సార్, కానీ ప్రతి రూపాయి కూడా మ్యాటర్స్. ఈ రోజు ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితుల్లో ప్రతి రూపాయి కూడా డిఫరెంట్ మ్యాటర్స్ సార్. ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటే ప్రతి రూపాయి గురించి కూడా సరైన రాజకీయ నాయకుడు ఆలోచిస్తారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సరైన వ్యక్తి, మనకి కామన్ మ్యాన్. రూపాయి ఏదైతే మనకి ₹2.93 సెకీ ద్వారా తీసుకున్నారు సార్. ఇప్పుడు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తీసుకుంటే ఎన్టీపీసీ కొన్ని రాష్ట్రాల టెండర్లకు వెళ్ళినప్పుడు ₹2 పెట్టినప్పటికీ కూడా టెండర్లు కూడా పాడని పరిస్థితిలో మనం చూస్తున్నాం సార్ ఎన్టీపీసీ ద్వారా. మరి ఎన్టీపీసీ ఈ మధ్య కదా సార్ జరిగిన టెండర్లు. అలాంటప్పుడు ₹2 కూడా రాష్ట్రాలు ముందుకు రాని పక్షంలో మిగులు విద్యుతున్న మన రాష్ట్రం ₹2.93 ఎలా ముందుకు వచ్చింది? ఇది నిజంగా ప్రజల మీద భారం మోపడం కాదా? ఈ రోజు ప్రభుత్వానికి లాభం జరగట్లేదు, ప్రజలకు లాభం జరగట్లేదు. ఈ టెండర్ కనుక నిజంగా అమలైతే కేవలం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తికి, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి లాభం జరుగుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గానీ న్యాయం జరగట్లేదు చెప్పి మేము బలంగా నమ్ముతాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ జరిగితే గనక ఇది తప్పకుండా ఒక భారీ స్కామ్ కింద బయటకు వస్తుంది. జనసేన పార్టీ తరపున మేము బలంగా ప్రజల పక్షం ఇప్పటికే ట్రూ అప్ చార్జెస్ అని చెప్పి ప్రజల మీద భారం మోపుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పటి నుంచో మనకి 2008 నుంచి 2009 నుంచి కట్టాల్సిన బకాయిలు ఇప్పుడు నుంచి వసూలు చేస్తా ప్రజల మీద భారం మోపుతున్న సమయంలో మరి ఇది ఒక గుదిబండ కింద ప్రజల మీద మారుతుంది. ప్రజల పక్షాన పోరాడతాం జనసేన పార్టీ ఎప్పుడు బలంగా మీకు గొంతులుపుతామని తెలియజేస్తాం సార్. బాగుంది సందీప్, మీరు బాగా డిబేట్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్లు లేరు. లేకపోతే జనరల్గా ఏం చేస్తారంటే బీజేపీ లైన్ తీసుకుంటూ ఉంటారు. అంటే పారసారథి గారు ఆగండి మీకే చెప్తున్నారు, కానీ పారసారథి గారు తీసుకున్నటువంటి లైన్ని కొంచెం కుడియడముగా చేసి అటు ఇటు అంటారు. పాపం మీరు కుర్రాళ్ళు కొంచెం అమాయకత్వం ఉంది, అందుకని న్యాచురల్గా చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అయినారు. మై అప్రిసియేషన్ టు యూ యంగ్ మ్యాన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చాం. కత్తులు దూయండి, చెప్పండి ఎలా సమర్థించుకుంటారో చెప్పండి మీ చర్యని. సమర్థించుకోవడం ఏం లేదు సార్, తప్పు చేస్తే సమర్థించుకోవాలి, అసలు తప్పే లేనప్పుడు సమర్థించుకోవాల్సిన అవసరమే లేదు సార్. ఓహో, ఇప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము, మేము ఏ రకంగా వెళ్తున్నాం అనేది జగన్మోహన్ సత్యం. ఇందులో కాకపోతే అనుమానం పెనుభూతం అన్నట్టుగా కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు వరకు అనుమానాలు వస్తూనే ఉంటాయి కొంతమందికి. విషయానికి రండి. వస్తున్నాను సార్. సార్ విషయానికి రావాలంటే ముందు ఉపోద్ఘాతం అని ఉంటుంది కదా అయితే కష్టం రెడ్డి గారు ప్లీజ్ సార్. అయితే ఇప్పుడు ఆంజనేయులు గారు చెప్పినట్టుగా ఆంజనేయులు గారికి అనుమానం రావడం ఏదో లేదు. ఎందుకంటే పెట్టుబడులు రెండు ప్రధానంగా నేను చర్చిస్తాను. కృష్ణాంజనేయులా? ఓకే ఓకే, కృష్ణాంజనేయులు గారు. సో ఆయన ఏమన్నారు, ప్రధానంగా ఈ పెట్టుబడులు అనగా ఏముంది అన్నారు. తర్వాత ప్రజలకు భారం పడుతుంది అంటే ఆయనే ఊహించేసుకుంటున్నారు రెండు కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెట్టుబడులు వస్తే వెనకాల ఏదో ఉంటుంది, లేకపోతే ఇన్ అడిషన్ టు దట్ ప్రజల మీద భారం ఉంటుంది. ఇది మీ యొక్క ఆలోచన విధానం కరెక్ట్ కాదు కృష్ణాంజనేయులు గారు. ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి అంటే అది ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉంటే, అది కూడా సెంట్రల్ సంస్థ మమ్మల్ని గుర్తించి వస్తుందంటే మీరు ఆలోచించుకోండి. మీరు క్వశ్చన్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. అది సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, లేకపోతే బ్రిటిష్ గవర్నమెంటా, లేకపోతే మరో గవర్నమెంటా, పోర్చుగీస్ గవర్నమెంటా, ఇవన్నీ పక్కకు పడేయండి. బయట మార్కెట్లో ₹2 కన్నా తక్కువ ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది యూనిట్కి.
వీళ్ళు ₹2.93 పెట్టి రేపు అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నారు. దీనివల్ల ఒక యూనిట్కి దాదాపు ₹1 తేడా వచ్చేట్లుగా ఉంది. ఇంకా రూపాయి కన్నా ఎక్కువ తేడా వచ్చేట్లుగా ఉంది. ఒక యూనిట్కి ₹1 తేడా వస్తే అది ఎన్ని వేల కోట్ల రూపాయలు అయిపోతుందో అది. ఈ మొత్తం ప్రజల మీద పడపోతోంది భారం. కృష్ణ చెప్పింది అది, అదే మీ భాషలో ఆంజనేయులు చెప్పింది అది, కృష్ణాంజనేయులు చెప్పింది అది. మీరు దాన్ని అడ్రస్ చేయకుండా ఆయన్ని సంస్కరించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఆయన సంస్కరించాల్సిన అవసరం మనకు అస్సలు లేదు. కాబట్టి చెప్పండి, దీనికి చెప్పండి. ఇప్పుడు ₹2.93 మీరు అవుతుంది అని అంటున్నారు. ₹2.93 అయితే ప్రజల మీద భారం పడుతుంది అంటున్నారు. అసలు ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైతే మీరు ₹2.93 అంటున్నారో ఆ పడినటువంటి భారం మన ప్రజల మీద భారం ఎందుకు వేస్తాం అనుకుంటున్నారు మీరు? అసలు అది మనం మిగులు రాకుంటున్నారు. నిజంగా అదే ₹2.93 కాదు, ₹2 వస్తుందంటే మీరు ఈ లగడపాటి ల్యాండ్ కొనో నామనాయక ల్యాండ్ కొనో వచ్చి మేము ₹2 ఇస్తామని చెప్పదా సార్? సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాయదా సార్? సింపుల్ లాజిక్. మేము ₹2 ఇస్తాం మాకు కట్టబెట్టండి అని వాళ్ళే అంటారు కదా. మరి వాళ్ళు ఎందుకు అనట్లేదు? సైలెంట్ ఎందుకు కూర్చున్నారు? జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ ఇందాక మిత్రుడు చెప్పాడు, మీరు ఫాలో అయినట్లేరు. కుర్రాడు అతని పేరెంట్ సందీప్ పంచకర్ల, అతను చెప్పాడు కూడా. జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ 2019 జూలైలో టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో ఆదాని అత్యధిక శాతం టెండర్లను చేజిక్కించుకున్నాడు. ఆయనకు లభించాయి. ఎందుకంటే ఆయన కొటేషన్ అక్కడేమీ ఇది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకు ఏ రాష్ట్రం కూడా అదిగో అయ్యా వచ్చి వాట్ ఇస్ దట్ జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ ద్వారా మా రాష్ట్రంలో పెట్టు అని ఒక్క రాష్ట్రం ముందుకు రాలే. ఎందుకు రాలేదంటే ఆ రేట్ అనేటువంటిది గిట్టుబాటు కాదు. అందుకని ఏ రాష్ట్రం ముందుకు రాలే. అప్పటికి అదాని తరఫున అనేక రాష్ట్రాలను అప్రోచ్ అయినారు. ఎవడు కూడా వద్దన్నాడు. ఎందుకు? కాస్ట్ ఎక్కువ ఉంది, ప్రజల మీద భారం తక్కువ. రోడ్ ఇప్పుడు ఒకటేదో ఉందండి, యాపిల్ పండు ఇక్కడ ₹10 దొరుకుతుంది, పక్కన ₹2 దొరుకుతుంది అనుకోండి. ₹2 దొరికే చోట దాన్నే కొనుక్కుంటాం మనం. అదే సైజు యాపిల్ పండు ₹10 ఒక చోట, ₹2 ఒక చోట అంటే ₹2 కొనుక్కుంటాం. ₹10 అమ్మేటువంటి వాడు వచ్చి ఇదిగో ₹10 దానికన్నా ఎర్రగా ఉంది, పుల్లగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పినా కూడా అవేం నడవవు. మనం తీసుకోము, మనం చూస్తాం, మనకు విజ్ఞత ఉంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా కొంటోంది. అది ₹1 ఎక్స్ట్రా కొంటోంది. ఈ భారం ప్రజల మీద పడుతోంది. ఒక యూనిట్కి ₹1 అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది? అది చెప్పండి సార్. ఇప్పుడు అదానీ సంస్థ టెండర్లు చేయించుకుంది ₹2.93 అని అన్నారు. సరే, విచ్ ఇస్ యాజ్ పర్ ప్రొసీజర్ జాతీయ సౌర విద్యుత్ పెట్టిన ప్రకారం వాళ్ళు చేయించుకున్నారు. నిజంగా అంత ఎస్టాబ్లిష్ చేయగలిగితే మరి వీళ్ళందరూ కూడా ఇచ్చేవాళ్ళు కదా సార్. మరి ఎందుకు వెళ్ళలేదు మిగతా కంపెనీలు? ఒక పాయింట్ నన్ను మొత్తం చెప్పనివ్వండి సార్ ప్లీజ్. నన్ను మొత్తం చెప్పండి. రెండోది, భారతదేశం మొత్తంలోని కియా సంస్థ మనకు వస్తే ఎంత గొప్పతనంగా ఉంది. భారతదేశంలో ఎక్కడ అదాని డేటా సెంటర్ పెట్టకపోతే మన వైజాగ్ లో పెడితే ఎంత గొప్పగా ఉంది. ఇదే మరి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో సౌర విద్యుత్ చేస్తే దీని వెనకాల ఏదో ఉంది. ఏంటి సార్ ఈ వ్యత్యాసము? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైనా ప్రత్యేకంగా వస్తే దాని వెనకాల ఏదో ఒకటి ఉంది, కుట్ర పన్నుతున్నారని ప్రజల్ని ఒక అభూత కల్పన క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఈ చర్చ అంతా ఎందుకు పెడుతున్నారు మీరు? ఒక నిమిషం సార్, కమింగ్ టు ద పాయింట్ ప్లీజ్. నా వర్షన్ వినండి దయచేసి. చెప్పండి, ఎందుకు పెట్టారు? ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం ₹2.93 అని అన్నారు. మరి ఆ ₹2.93 ఇక్కడ విద్యుత్ నిపుణులు లేరా? వాళ్ళకి ప్రజల భారం మీద ఎందుకు పడుతున్నారు? పక్క రాష్ట్రాలు మనం వాళ్ళ ఆపర్చునిటీ మిస్ అయ్యారు. పక్క రాష్ట్రాలు వాళ్ళకి మనం సర్ప్లస్ మనం ₹3.5 అమ్ముకోలేమని మనం ఎందుకు అనుకుంటున్నాము? అంటే ఈ ఆలోచన, మేము చెప్పే ఆలోచనలు వీళ్ళు ఆపుతున్నారు. వాళ్ళ ఆలోచనలు మాత్రం మేము ₹2 తక్కువ ఉంది, ₹2 తక్కువ ఉంది అంటే అంత పిచ్చోళ్ళ టెండర్ వేసిన వాళ్ళు ₹2.93 పాసిన అదాని లాంటి గ్రూప్ వాడు ఊరకేస్తాడా సార్ ₹2.93? హౌ కెన్ వి థింక్ ఇన్ లైక్ దట్? మేము ప్రజల భారం మీద వేస్తాం ఎందుకంటే మీరు ఊంచేసుకున్నారు, ప్రతిపక్షాలు ఊంచేసుకుంటున్నాయి. ఏది ప్రజల మీద భారం పడుతుందని అంటే మీరు డిసైడ్ చేసేసుకున్నారు. మేము పడదంటున్నాం. మేము పక్క రాష్ట్రాలకు అమ్మి మేము మిగులు తీసుకొస్తాము. ఈ చంద్రబాబు ప్రభుత్వం లాగా వేల కోట్లు అప్పులు చేసి ఈ రోజు కూడా 2,500 కోట్లు సంవత్సరం కట్టి మేము కట్టము, మేము లాభాల్లో తీసుకొస్తాము. ఆ నమ్మకంతో ఏ రకంగా అయితే మొత్తం దేశానికి మొత్తము జాతీయ సౌర విద్యుత్ యొక్క కాంట్రాక్ట్లు పొందిందో ఆ నమ్మకంతో సెంట్రల్ ప్రభుత్వం నమ్మకంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిస్తున్నాము. తద్వారా మేము ఈ రాష్ట్రానికి లాభాలు తీసుకొస్తాము. అది మా నమ్మకం సార్. ఇక్కడ ఫలానా దినపత్రికలో వచ్చినటువంటి విషయాలు కాదండి, ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి ఫిగర్స్ మిత్రమా.
ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ లో ఆ ఉన్నటువంటి figures ఫిగర్స్. చెప్తున్నాను సార్ నేను. ఇవెప్పుడు దాచేస్తే దాగవు. సార్, ఆంధ్రజ్యోతి పత్రిక మీకు మరొక pricing ఈనాడు గురించి వాళ్ళు నేను- ఎవరో ఏదో రాసేసినంత మాత్రం చేత తప్పులు తడికి వాళ్ళు రాసి ఉంటే వాళ్ళు దాన్ని మనమే లెక్కలోకి తీసుకోము. ఇక్కడ ఇవన్నీ నేను బ్లాక్ అండ్ pricing వైట్ లో ఉన్న దగ్గరికి ఫిగర్స్ ఇవి. రావట్లేదు. ఆ, దట్స్ వాట్ సార్ కృష్ణమోహన్ సార్, సార్ నేను చెప్పే ప్రైజింగ్ గురించి డిఫరెన్స్ గురించి నేను మాట్లాడే దాని గురించి చర్చ కాదు. ఆ. దాన్ని మేము వ్యతిరేకించ నేను ప్రైజింగ్ పెట్టినప్పుడు ఆ. మేము ప్రజల మీద ఆ ప్రైజింగ్ వచ్చి ప్రజల మీద భారం పడుతున్నది శుద్ధ తప్పు. ఆ. మేము ఏదైతే రాష్ట్రంగా ఉన్న వాళ్ళము అంటే మళ్ళీ మనం అంటే కొంత జగన్ గారు మంది- వ్యక్తిగతంగా భరిస్తారా? ఆ జగన్మోహన్ అది రెడ్డి గారు ఆ భారాన్ని వ్యక్తిగతంగా భరిస్తారా? పోనీ ఎట్లా? ఏ ప్రభుత్వం అంటే రాష్ట్రానికైతే ప్రజలదే కదా. అవసరమో ఆ రోజు సార్, ఇప్పుడు దానికి ఒక డిపిఆర్ ఉంది కదా సార్, ఆ డిపిఆర్ లో పరంగా మీరు ఒకసారి ఆలోచిస్తే మిగతా రాష్ట్రాలు రాబోయే రోజుల్లో మన దగ్గర నుంచి దాదాపు ₹4 per యూనిట్ కొనుక్కునే పరిస్థితి ఉందని ఆ డిపిఆర్ లో ఆ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఆ ప్రాజెక్ట్ లో ఉంది. కాబట్టి ఆ సర్ప్లస్ ను మనం ప్రజలకు పంచుతాము, ఆ మిగులుని ఈ రాష్ట్ర ప్రజలకి అందిస్తామనే ఒక దృఢమైన సంకల్పంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. మీరు అనుకున్నదే తక్కువ వస్తుంది దానికి మేమేం చేయలేము. దానికి మేము ఇది కొలమానని చెప్పలేను. ఈ రోజు జనసేన వ్యక్తి మాట్లాడుతా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? మోనోపల్లి ఉండకూడదంట. లెటర్ రాయండి సార్, మీ మిత్రుడే కదా, అక్కడే ఉన్నారు కదా పార్థసారథి గారు. లేకపోతే మేము చించుతాం పొడుస్తాం అని చెప్తున్నారు కదా సందీప్ గారు. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కి లెటర్ రాయలేకపోతున్నారు మోనోపల్లి ఉండకూడదని? ఇంతవరకు ఎందుకు రాయలేకపోయారు? మీరు ముడుపులు తీసుకున్నారు అదాని దగ్గర నుంచి. పెట్రోల్ గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు ఇంత పెద్ద ఏదో పెద్ద శుద్ధపూసల్లాగా. పెట్రోల్ నరేంద్ర మోడీ గారికి ఎందుకు మీరు లెటర్ రాయలేదు? ఈ 2 సంవత్సరాల నుంచి భజన ఎందుకు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ కి? అక్కడ బయట వాడరు. ఎంతసేపు అక్కడేమో ముడుపులు తీసుకుంటారో, లోపైకి ఒప్పందం తీసుకుంటారో, లేకపోతే కుయి అంటుంటూ చేతులు చెవులు కట్టుకొని కూర్చుంటారో తెలీదు. ఇక్కడికి వచ్చి మాత్రం బహిరంగ నీతులు చెప్తారు సార్. ఒక్కటి రాయరు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఒక్క సూచన చేయరు. మళ్ళీ వెంటనే తోక ఎగేసుకొని పోయి వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటారు. ఇలాంటి ప్రతిపక్ష రాష్ట్రంలో ఉండి వాళ్ళు మనకి మా ప్రభుత్వానికి నీతులు చెప్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఒకటి, ఏంటి ఏ రూపాయి రాజశేఖర్ రెడ్డి గారు? సంపాదించాలి ప్రజలకు మన చేరాలి, టాపిక్ చేరుస్తాం ఏంటి? కూడా. మీరు చెప్తున్నది ఏంటి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సందీప్. కృష్ణ, బిఫోర్ ఐ కమ్ టు యూ, ఐ జస్ట్ వాంట్ టు సీ దిస్ యంగ్ మ్యాన్ రెస్పాండింగ్. చెప్పండి సార్, మనకి క్విక్గా చెప్పాలి, వైఎస్ఆర్సీపీ క్విక్గా అధికార చెప్పాలి, ప్రతినిధి గారు క్విక్గా Yes, sir. చెప్పాలి. వైసీపీ అధికార ప్రతినిధి గారు జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మా పొత్తు గురించి మాట్లాడుతున్నారు సార్. నిన్న నాదెళ్ల మనోహర్ గారు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ విషయంపై మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్పారు. అది బీజేపీ పార్టీతో మేము పొత్తు ఉండడం తప్ప, మేము జనసేన పార్టీ అనేది ఒక రాష్ట్ర పార్టీ. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వాళ్ళ లాభాల కోసం మాట్లాడే పార్టీ సార్. సో చాలా క్లియర్ గా చెప్పేది అంటే, మరి తెలిసో తెలియక మాట్లాడుతున్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదటగా ఢిల్లీ వెళ్ళి అక్కడున్న అమిత్ షా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన వ్యక్తి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు మేలుకొని పైకి వెళ్ళి చెప్పు రాలేదు. మీరు ఇప్పుడు డేటా మన పార్క్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డేటా పార్క్ ద్వారా సుమారు 1,10,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అదానీ గారు చెప్పారు. మరి 1,10,000 ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? మీరు నిజంగా కనుక ఈ ప్లాంట్ ఇవ్వండి సార్, 9,000 మెగావాట్లు ఇచ్చేయండి సార్. కానీ ఎప్పుడు ఇవ్వాలంటే 1,10,000 ఉద్యోగాలు. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ. జనరల్గా డిబేట్లో మనం ఏ టాపిక్ అయితే తీసుకుంటామో ఆ టాపిక్ నుంచి డీవియేట్ కాకుండా మాట్లాడుతూ ఉండాలి ఎప్పుడు. ప్లీజ్ ఫాలో దట్. థ్యాంక్ యూ. కృష్ణ, ఫాలో కృష్ణమోహన్ గారు, ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి 5గురు కూడా మీతో సహా ఈ సబ్జెక్ట్ మీద పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉండి సబ్జెక్ట్ లో భాగమైనటువంటి వాళ్ళు పార్థసారథి గారు. ఎందుకోసం అంటే ఆయన చెప్పారు, ఈ విధమైనటువంటి విద్యుత్ ప్రాజెక్టే నాకు ఉందనేటువంటిది చెప్పారు ఆయన. దీని మీద పూర్తి అవగాహన ఉంది. కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఈ విధమైనటువంటి కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి విషయంలో ప్రజలో జరిగేటువంటి నష్టాన్ని కానీ చాలా విషయాలను హైడ్ చేసి ఒక వక్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది నా యొక్క అభియోగం. అందుకు కారణాలను కూడా పార్థసారథి గారికి నేను చెప్తాను. ఆ అభియోగాలు ఏమిటి అనంటే, ఏమంటారు అనంటే, మీరు ఇందాక ఒక ప్రశ్న పదే వేశారు. 2019 జులైలో అగ్రిమెంట్ అయినటువంటి అదానీ గారికి ఏదైతే సెక్యూతో అగ్రిమెంట్ అయ్యారో ఇప్పటి వరకు ఏ రాష్ట్రాలు అంగీకరించకపోవడానికి కారణం ఒక్కటేనండి. ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అనంటే, వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఆ రోజున చేసుకున్నారో 2019 జులైలో ₹2.93 చేసుకున్నారో, ఆ తర్వాత రేట్లు పడిపోతూ వస్తున్నాయి. ఈ సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి రేట్లు పడిపోతూ వస్తున్నాయి. ఈ విషయాలు పార్థసారథి గారికి తెలుసు. ఎందుకంటే పడిపోతూ వస్తున్నాయి కాబట్టి ఆ రేట్లతో ఆ విధంగా మేము ఈ విధమైనటువంటి టెండర్లకు అంగీకరించబోము అని చెప్పేసి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ నిరాకరించిన తరువాత
మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దాంట్లో కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తానండి. నేను ₹2.93 ఆ రోజు అగ్రిమెంట్ అయ్యారు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున అగ్రిమెంట్ అయ్యేది ₹2.93 కాదండి, కాదు. తగ్గించి చేస్తామని Correct. చెప్పింది. నేను క్లారిటీ కూడా ఇస్తున్నా. ఎంతంటే ₹2.49 ఇస్తామని చెప్పారు అవును. మన రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా కరెక్ట్. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ₹2 కన్నా ఇంకా తక్కువగానే సౌర విద్యుత్ ఉత్పత్తి దొరుకుతోంది. జరుగుతుందండి. ఇది కూడా దొరుకుతోంది. పార్థసారథి గారికి తెలుసు. అవును. ఎందుకంటే టెక్నాలజీ అనేటువంటిది అందుబాటులోకి రావటం, ఒక్క నిమిషం ఇవన్నిటి వల్ల కృష్ణ ఒక్క నిమిషం పార్థసారథి గారికి ఉన్నది ఆయన క్లారిఫై చేస్తారు, కానీ పార్థసారథి గారికి ఉన్నది చెత్త నుంచి విద్యుత్ శక్తి తీసేటువంటిది. దానికి దీనికి కొంత చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది సౌర విద్యుత్, మన టాపిక్ మనం మాట్లాడుకుంటుంది సౌర విద్యుత్. ఓకే, అవ్వచ్చు. అయినప్పటికీ కూడా ఈ కొనుగోళ్లు తర్వాత ప్రజలపై పారాలు ఇవన్నీ కూడా పార్థసారథి గారికి తెలుసు అండి. కానీ ఆయన ఏ దృష్టితో చూస్తున్నారనంటే, ఆయన వ్యాపార వర్గం దృష్టిలో ఏదైతే ఈ తయారు చేసిన దాన్ని అమ్ముకోవటం ఎలా అనేటువంటి దృష్టితో చూస్తున్నారు అనేటువంటి అంశాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ప్రజల కోణంలోంచి చూడాలి రాజకీయ పార్టీ ఒక ప్రతినిధిగా అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ప్రజల తరఫున. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే, ఆయన బాగా సింపుల్ గా ప్రజలకి అర్థం అవడం కోసం ఒక మాట చెప్పారు. ఏమిటంటే, ప్రజలకి ఈ రోజున యూనిట్ ₹2.75 ₹2.80 అమ్ముతున్నాం, అంతకన్నా తక్కువగానే 7 నుంచి కొంటున్నాం కదా అని అన్నారు. నేను పార్థసారథి గారికి ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం ఎంతమందికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామండి? రైతులకు ఇస్తున్నామా, లేకపోతే ఈ యూనిట్ల కన్నా తక్కువ ఉన్నటువంటి పేదలకి ఉచిత విద్యుత్ ఇస్తున్నామా, లేక అందరి యూనిట్లకి ఒకే తరగతి రేట్ ఇస్తున్నామా, తక్కువ రేటుకి ఇస్తున్నామా లేదా? మరి అలాంటి పరిస్థితుల్లో ఇది మనకు భారం అవుతుందా కాదా? ఈ అంశాలు గమనించండి. అదే విధంగా పార్థసారథి గారికి ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడుండేటువంటి ఈ అసలు 6,000 మెగావాట్ల సంబంధించినటువంటి దాన్నే మనం వద్దనుకొని అందరూ చెబుతుంటే, దాన్ని టెండర్లు రద్దు చేయాలని చెప్తుంటే, 9,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మనం ఈ రోజున అంగీకరించడం వల్ల అంటే అదనంగా 2,400 యూనిట్లకు టెండర్లు పిలవకుండానే డైరెక్ట్ గా కేటాయించారు. అయితే అది కేంద్ర అది జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ కాబట్టి టెండర్లు పిలవకపోయినా అప్పగించిన అదొక రకం. కానీ అది జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్కి వెళ్ళడంలా, దాని ద్వారా కాంట్రాక్ట్ పొందినటువంటి టెండర్లు పొందినటువంటి అద్వానీకి వెళ్తుంది. అంటే నెట్ ఎఫెక్ట్ ఏంటి? అదానీ గారికి వెళ్తుంది. అంటే నెట్ ఎఫెక్ట్ ఏంటి? అదనంగా 6,600 కాకుండా అంతకన్నా అదనంగా ఇంకొక 2,400 యూనిట్ల సౌర విద్యుత్ టెండర్ అనేటువంటిది అదానీ గారికి ఏ విధమైనటువంటి కాంపిటీషన్ లేకుండా వెళ్ళిపోయింది. ఇదేంటండి? ఇంకా రాజశేఖర్ చాలా తీవ్రమైన విషయం. వస్తున్నాను సార్ మీ దగ్గరికి. రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాల మీద ఆయన ఇప్పుడు 2వ టర్మ్ లో కూడా క్లారిఫికేషన్స్ కన్నా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొట్టమొదటి నుంచి చెప్తున్నాము, అదానీ గారు పెట్టుబడుల్ని ఎవరూ కూడా వ్యతిరేకించటం లేదు. సందీప్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. డేటా సెంటర్ అనేటువంటిది వస్తే ఆ రోజున పెట్టుబడి పెడితే ఉద్యోగాలు వస్తాయి, మనకి ట్యాక్స్ వస్తుంది, అన్ని వస్తాయి. ఇప్పుడు దీని ద్వారాగా భారం వస్తుంది. అదానీ గారు ఈ రోజున వచ్చినటువంటి దాన్ని మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఇంకొక అంశం ఏంటంటే, చాలా తెలివిగా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారంటే, అసలు ఈ భారం ప్రజల మీద వేస్తామని ఎందుకు అనుకుంటున్నారని అంటున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఎందుకు అనుకునేది ఏంటి? అసలు కొనేది ఎవరు? వీటిని కొనేది డిస్కమ్లు, ప్రభుత్వ విద్యుత్ సంస్థల కొనేది. మరి దాని మీద వచ్చే వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు ఎవరి మీద భారం వేస్తారు? వినియోగదారుల మీద భారం వేస్తారు. ఆ వినియోగదారులు ఎవరంటే ప్రజలే. మరి మీరు వాళ్ళతో కొనొద్దు, ఇలాంటి అవసరం లేదనే వాళ్ళు చెప్తుంటే, మీరు 6,600 మెగావాట్లే వద్దని మనం అనుకుంటుంటే మీరు 9,000 మెగావాట్లకి ఎలా ఇస్తారు? తర్వాత ఇంకొకటి ఏం చెప్తారంటే, అయ్యా మేము వ్యాపారం చేయబోతున్నాము, ఇతర రాష్ట్రాలకు అమ్మబోతున్నాము, ఇవన్నీ మీరు చెప్తున్నారు. మీ ప్రాక్టికాలిటీ ఏంటనేది మీరు అర్థం చేసుకోండి. మీరు ఈ విధమైనటువంటి సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని వ్యతిరేకించి దీనివల్ల నష్టం అయితే ఎన్నో డబ్బులు పోతాయి, ప్రజలకే నష్టం వస్తాయి ఆ రోజున మీరు చెప్పి, ఈ రోజున అదే ప్రాక్టీస్ ని మీరు చేస్తున్నారు. మీరు మేమేదో దీన్ని అమ్మి వేరే వాళ్ళకి అమ్మి లాభాలు చేస్తామంటే మిమ్మల్ని ఎలా నమ్మాలి? కృష్ణ ఆగండి, అది కాదు. ఒక పక్క జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ ద్వారా ₹2.93 పెట్టుకోవడానికి సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటే, నీ దగ్గర ఎక్కువ రేటుకి ఎవడు కొంటాడు? ఎవరు కొంటారు? సింపుల్ లాజిక్, సింపుల్ కామన్ సెన్స్. దానికి అసాధారణమైన ఐన్స్టీన్ మేధస్సో మరి ఏదో ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు.
చాలా సింపుల్. ₹2.93 కేంద్ర జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నది. అలాంటప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఇచ్చేస్తే సరిపోతుంది, అదే అదే ధరకు వచ్చేస్తుంది. అక్కడ అంత తక్కువ దొరుకుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ₹4.50 ₹4.80 ఎవడు కొంటాడు? ఎందుకు కొంటారు? అంత తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారా దేశంలో? ఎందుకు కొంటారు? కొనరు. అదిగాక ఆల్రెడీ మన సర్ప్లస్ స్టేటు ఇంత పెరగడం వల్ల ఇది సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం వచ్చేటువంటి దాన్ని సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని బాగా ఎంకరేజ్ చేద్దాము అనేటువంటి సదుద్దేశంతో చేసినటువంటి ప్రతిపాదన. కానీ దానికి ఇప్పుడు కొనుగోలు అనేటువంటి క్లాజ్ లేకుండానే ఆదాని ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారు. సార్ కృష్ణమోహన్ గారు, వాళ్ళు దేశవ్యాప్తంగా సౌర విద్యుత్తునో పవన విద్యుత్తునో వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. చేసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎత్తిపోయినా పెడతామంటే వాళ్ళు ఏం చెప్తారండి? ఈ రోజున జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ మీ దగ్గర 9,000 మెగావాట్ల విద్యుత్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది, మీరు అవకాశం ఇవ్వండి, ఇక్కడ ఆదాని గారు రెడీగా ఉన్నారు అని చెప్తారు. ఎట్లా చెప్తారండి ఇది? ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి కృష్ణమోహన్ గారు, రానున్నటువంటి కాలంలో ఎవరు ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారంగా సౌర విద్యుత్తు ₹1.70 నుంచి ₹1.50 కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది యూనిట్ ధర అనేటువంటిది ఈ రోజున ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో 1000 మెగావాట్ల చొప్పున మనం తయారీకి అనుమతి ఇచ్చామనుకోండి, ఈ రోజున ఒక సంస్థకి ఇస్తాం, లేకపోతే ఇంకొక సంస్థకి ఇస్తాం, దాని ద్వారాగా తగ్గినటువంటి ఆ విధమైనటువంటి విద్యుత్తు ఆ ధరలో మనకు ఉపయోగపడతాయి కదా, భారం కాకుండా పోతుంది కదా ప్రజల మీద. మీరు ఆ విధమైనటువంటి ఆలోచన చేయకుండా మీ ఆదాని గారికి మేలు చేయటం కోసం, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఒత్తిడి చేశారా, భయపెట్టారా, లేకపోతే ఇంకోటి చేశారా, లేకపోతే మీకు కొంత వాటాలు వస్తాయనేటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పారో మాకు తెలియదు. అలాంటి ఆరోపణలు కూడా మేము చేయటం లేదు. అయితే ఇలాంటి ఒప్పందం వెనక మాత్రం ఏదో ఒక చీకటి రహస్యమైనటువంటి ఒప్పందాలు ఉండి ఉండవచ్చు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇంకొక విషయం చెప్పండి, కంప్లీట్ చేయండి. దాన్ని ప్రజలకు క్లారిఫై చేయకుండా మీరు గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి విమర్శలన్నిటినీ కూడా మళ్ళీ అదే తరహా మీరు ప్రాక్టీస్ చేస్తూ మేము ప్రజలకు మేలు చేస్తున్నాం అనేటువంటి విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయటం సరికాదు. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, లేకపోతే ఈ విషయంలో మీరు ఎందుకు అంగీకరించారు మీరు అనేటువంటి ఈ రహస్యపరమైనటువంటి ఒప్పందాన్ని చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఇది మీరు అన్నట్లు బ్లాక్ అండ్ వైట్ కు సంబంధించినటువంటి విషయం. ఇది అసలు రాష్ట్ర మంత్రి మండలిలో తీసుకున్నారని నిర్ణయం. ఎకాఏకిన ఒక రోజు ముందు జాతీయ సౌర విద్యుత్తుకు సంబంధించినటువంటి వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు లేఖ రాస్తారు 15వ తేదీన, లేదా మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి మండలిలో తీర్మానం చేస్తారు. అంటే అంతకు ముందు మీరు ఆదాని గారు వచ్చి కలిసి ఏదో ఒక మాట్లాడుకున్నటువంటి దాని ఎజెండా రాష్ట్రమైనటువంటి ఎజెండా ఉండబట్టే కదా అంత హడావుడిగా మీరు ఈ విధమైనటువంటి అనుమానించాల్సి వస్తుంది మరి. ఎందుకంటే అదాని గారు వచ్చి 12వ తారీఖు ఆయన వచ్చి కలిసి వెళ్ళిపోయారు. 15వ తారీఖున మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో పాత టెండర్లన్నింటినీ రద్దు చేశారు. కొత్త టెండర్లని అదాని కేంద్ర జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్కి అప్పగించాలని నిర్ణయించారు. కోర్టులో ఉన్నటువంటి కేసు విత్డ్రా చేయాలని నిర్ణయించారు. ఇన్ని పరిణామాలు జరిగాయి. అవి చకచక జరిగాయి. జరిగితే న్యాచురల్గా డౌట్ వస్తుంది. అంతకుముందు అదే ఊపుతోటి హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచి కొట్టేస్తే కేసుని డివిజన్ బెంచ్కి వెళ్ళారు. అన్నిటినీ మించి ఇందాక మీరు అన్నటువంటి ఒక పాయింట్ నేను ఎక్స్టెండ్ చేస్తాను. మన రాష్ట్రంలో కనుక ఆంధ్రప్రదేశ్లో కనుక విద్యుత్ శక్తి కనుక కొరత ఉండేట్లయితే మన అవసరాలకు సరిపడా విద్యుత్ శక్తిని మనం ఉత్పత్తి చేసుకోలేని స్థితిలో ఉంటే కొంచెం రేటు ఎక్కువ పెట్టుకుంటే అందం చందం మిగులు. అసలు ఆల్రెడీ మన దగ్గర ఎక్కువ అవసరాన్ని మించి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అన్నప్పుడు ఇంకా మిగిలిన కొనేవాడు ఉంటాడు. దానికి వీళ్ళకేమో డబ్బులు కట్టాలి. ఎవరు ముఖ్యమంత్రి పదవిలో ఉండేటువంటి ఏ వ్యక్తి తన సొంత జేబులో నుంచో ఆస్తిపాస్తులు అమ్మ అయితే వేయడు కదా. ఆ భారం ప్రజల మీదనే కదా పడేది. ఖచ్చితంగా ప్రజల మీదే పడుతుందండి. కొనేది ఎవరంటే డిస్కమ్లే, ప్రభుత్వ విద్యుత్ సంస్థలు కొంటాయి. కొన్నప్పుడు వచ్చేటువంటి ఖర్చులు మొత్తాన్ని ఈ రోజున విద్యుత్ సంబంధించినటువంటి వినియోగదారుల మీదే వేస్తారు.
ఈ రాష్ట్రంలో 10,000 మెగావాట్లకు సంబంధించినటువంటి వాడకం ఉన్నటువంటి మన రాష్ట్రంలో 20,000 మెగావాట్లకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఒప్పందాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 10,000 మెగావాట్లకు సంబంధించినటువంటి దాంట్లో విద్యుత్తు అదనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ 9,000 మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించినటువంటి సౌర విద్యుత్తుకు సంబంధించినటువంటి ఉత్పత్తికి మనం అనుమతించడం అని అంటే ప్రజల మీద మోయలేనంతవంటి భారాలను మోపడం తప్ప ఇంకొకటి కానే ఆ కాదు. విద్యుత్తుని మనం ఇది వాడుకోలేము, వాళ్ళకి మాత్రం డబ్బులు కట్టాలి. వాళ్ళకి డబ్బులు కట్టి ఇది వాడుకోలేము. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందండి? ఈ విషయాన్ని ఆ. అసెంబ్లీలో చాలా వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారండి. ఆ. ఈ విధంగా మనం తయారు చేసినటువంటి ప్రతి యూనిట్ కి మనం డబ్బులు కడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆ విధంగా డబ్బులు కడుతున్నాం చెప్పారు. ఏ గవర్నమెంట్ అయినా డబ్బులు కట్టాల్సిందే అంతేగా. ఒప్పందం చేసుకున్న తర్వాత. ఆ. ఇప్పుడు మీరు కూడా డబ్బులు కట్టాల్సిందే కదా. అంతే కదా. మరి మనకెందుకు అవసరం లేని దానికి? అది ఓకే. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. పారసారథి గారు నాకు ఒక చిన్న క్లారిటీ కావాలండి మీ నుంచి. చెప్పండి. కొనుగోలు ఒప్పందం లేకుండా అని చెప్పేసి మీరు అన్నారు. దాన్ని అవును. ఏమన్నా మీకు తెలిస్తే అవును, కొంచెం అవును, clarify అవును. చేస్తారా? అంటే కొనుగోలు క్లాజ్ లేకుండా ఏది కేంద్ర సౌర విద్యుత్ కార్పొరేషన్కి ఆదానికి మధ్య వాళ్ళు హెల్ప్ చేస్తామనంటూ మొట్టమొదట్లో వాళ్ళు ఇచ్చేసారు, మాట ఇచ్చున్నారు. ఏమని హెల్ప్ చేస్తామని? మీకు రాష్ట్రాల దగ్గర నుంచి మేము రాష్ట్రాల విద్యుత్ సంస్థలతోటి డిస్కంలతోటి మాట్లాడి వాళ్ళతోటి మేము కొనుగోలు ఒప్పందాలు ఏర్పాటు చేస్తాము అని అన్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రము ముందుకు రాకపోవడంతో వాళ్ళు ఏం చేయగలుగుతారండి? వాళ్ళు ఎవ్వడు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అసలు కొనుగోలు ఒప్పందం అంటే కంపల్సరీగా కొనాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకసారి ఒప్పందం చేసుకుంటే. అవే కదా కొనుగోలు ఒప్పందాలు కదా, ఇంతకుముందు రద్దు చేస్తే పెద్ద వివాదం అయిపోయింది. ఇప్పుడు ఆ క్లాజ్ లేకుండా అగ్రిమెంట్లు చేసుకునేటువంటి దాన్ని పరిశీలిస్తున్నారు. చెప్పండి. అంటే కొనుగోలు ఒప్పందం లేదు అనుకున్నప్పుడు కొనుగోలుకు సంబంధించి ఏం లేదు కదా ఒప్పందం. ఆ కొనుగోలు ఒప్పందం లేకపోతే ప్రాబ్లం ఉండదు. కానీ కొనుగోలు ఒప్పందం లేకుండా ఒక ప్రైవేటు వ్యక్తి ఉత్పత్తి చేస్తాడా? నేను చెప్తాను ప్లీజ్. మీరు చెప్పేటటువంటి దాంట్లో కొనుగోలు ఒప్పందం లేకుండా అని చెప్పి మీరే చెప్పారు. ఈ పేపర్లో కూడా నేను చదివాను. ఒప్పందం లేకుండా చేసుకునే పరిస్థితిని పరిశీలిస్తున్నారు అనేది నేను చెప్పినటువంటిది. లేదా ఇప్పుడైనా కూడా అదే. ఓకే. అంటే అప్పుడు మీకు ప్రజలకు ఒక క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఆ. కొనుగోలు ఒప్పందం లేకుండా చేసుకుంటే మాత్రం రాష్ట్రానికి మంచిది అనేటువంటిది ఫస్ట్ నేనైతే నమ్ముతున్నా. రెండో విషయం ఏంటంటే మీరే చెప్తున్నారు, కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, గతంలో మనకు 9,000 మెగావాట్లు మాత్రమే అవసరం ఉంటే 20,000 మెగావాట్లకు ఆల్రెడీ ఒప్పందం. కరెక్ట్. అంటే గత ప్రభుత్వం కూడా తప్పు చేసింది. 10,000 మెగావాట్లకి ఇప్పుడు అదనంగా డబ్బులు చెల్లించే దానికి బాధ్యత గత తెలుగుదేశం ప్రభుత్వం అనేటువంటిది ఒప్పుకోవాలి. కరెక్ట్. అయితే మరి ఇప్పుడు దాకా మిగులు ఏం చేస్తున్నారని ఎంత ఉందండి రాష్ట్రానికి మిగులు? 20,000 మెగావాట్లకు సంబంధించి ఒప్పందం ఉంటే మరి మిగులు ఎక్కడుందండి? ఒప్పందాలు చాలా మంది చేస్తారండి, ప్రాక్టికల్ గా ఎవడు కూడా ఇంప్లిమెంటేషన్ లేక రాడు. ఒప్పందం కాదు, మనకి ఈ రోజు ఎంత ఉంది అనేటువంటిది ఒకసారి కృష్ణాంజనేయులు గారిని వెరిఫై చేసుకోండి, అయితే మీరన్నా వెరిఫై చేయండి. మాక్సిమం ఈ రోజు నాకు తెలిసినంత వరకు 300 నుంచి 400 మెగావాట్లు మాత్రమే మిగులు విద్యుత్ ఉంది. అది కూడా ఒక్కొక్క సందర్భంలో అవసరమైనప్పుడు కూడా బయట నుంచి కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. యాజ్ పర్ మై సబ్జెక్ట్ టు మై కరెక్షన్. అది కన్జంప్షన్ ఉంటుందండి. ఒకప్పుడు పీక్ లో ఉన్నప్పుడు అప్పుడు ప్రొడక్షన్ లేదనుకోండి తీసుకుంటారు, మళ్ళీ వీళ్ళు ఇచ్చేస్తారు. అవన్నీ సర్దుబాట్లు అనేవి మామూలు అనేక రాష్ట్రాల మధ్య సాధారణమే. అది అయితే ఇక్కడ నేను చూసేది ఏంటంటేనండి, ఎందుకంత హడావిడిగా చేశారు, ఏదోదో జరిగింది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఆ ఒక్క విషయంలో నేను చెప్పేది ఏంటంటేనండి, మీకు ఒక్కసారి టాటా నానోకి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళకు ఉండేటువంటి దీంతో టాటా నానోని అక్కడి నుంచి తరిమేసింది. అవును, తరిమేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రయత్నం చేసింది, కర్ణాటక రాష్ట్రం ప్రయత్నం చేసింది, గుజరాత్ రాష్ట్రం ప్రయత్నం చేసింది, మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రయత్నం చేసింది, అన్ని తమిళనాడు కూడా ప్రయత్నం చేసింది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండేటువంటి మోడీ గారు అయితే బాబు రండి ఒక వారంలో డిస్కషన్ చేస్తామన్నారు. డిస్కషన్ లో వచ్చినప్పుడే ఆల్రెడీ వాళ్ళకి డైరెక్ట్ గా పేపర్ ఇచ్చేసారు, మీకు శాంక్షన్ అయిందండి. అవును, ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోయింది. ఎవరికంటే లాభం? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ పోటీ పడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఉండే ఆయన మొత్తం బ్లాటెంట్ పేపర్ ఇచ్చేసేసి మీరు రేపే ప్రారంభించుకోండి అన్నారు. గుజరాత్ రాష్ట్రం లాభపడిందా, టాటా గారు లాభపడ్డారా? అంటే ఇక్కడ వారికి అవకాశం ఎలా ఉంటుందంటే, ఈ రోజు వారికి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ₹2,393 అనేటువంటిది సెకే ఇచ్చిండేటువంటి టెండర్ అండి. అవునన్నా కాదన్నా మీరు చెప్పిండేటువంటి పద్ధతి ప్రకారం ఆడ కొనుగోలు ఒప్పందం జరిగి ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ₹2.93 ప్రకారం అదాని గారికి ఇవ్వాల్సిందే. కానీ ఒక్క మెగావాట్ యూనిట్ కూడా సంబంధించి కూడా ఈ రోజు వరకు ప్రొడక్షన్ స్టార్ట్ కాలే.
ఏమండి 1 మెగావాట్ ఈ అగ్రిమెంట్ కింద 1 మెగావాట్ సౌర విద్యుత్ శక్తి ఉత్పత్తి కావడానికి కూడా ఎక్కడా కూడా ఏర్పాట్లు జరగలేదు ఇంతవరకు కూడా. అదే నేను అక్కడికే వస్తున్నాను. ఉమ్, ఎప్పుడైనా సరే ఎవరైనా ఇప్పుడు అదానీ గారు ఎక్కడైనా ప్రాజెక్టు పెట్టినా, అది ఆంధ్రాలో ప్రాజెక్టు పెట్టినా, తమిళనాడులో పెట్టినా, ఆ గాలిలో పెట్టినా, నీళ్లలో పెట్టినా కూడా ₹2.93 ఖచ్చితంగా కొనాల్సిందే. ఉమ్, అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు అంటే ఆయన కొనాల్సింది నష్టానికి అమ్ముకుంటే తప్ప, ఆయన నష్టానికి అమ్ముకుంటే తప్ప 1 పైసా అయినా ప్రాఫిట్ రావాలని చూస్తాడు కదా ఎవడైనా, ఏ ట్రేడర్ అయినా, ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా 1 పైసా 2 పైసలు అయినా రావాలనుకుంటాడు కదా. ఉమ్, నేను అక్కడికే వస్తున్నాను. ఉమ్, ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్ పార్టీకి నేను మద్దతు ఇవ్వడం లేదండి. వాళ్ళు చేసే అవినీతి, వాళ్ళు చేసేటివి ఎప్పుడూ నేను విమర్శిస్తూనే ఉంటాను. సరైన పద్ధతిలో వాళ్ళ రాజ్యం జరగడం లేదు, కేవలం సంక్షేమం మీద ఆధారపడి రాష్ట్రాన్ని నష్టాల్లో తీస్తున్నాను నేను ఎప్పుడు వాదిస్తుంటా. అయితే ఇక్కడ అట్లా వాదిస్తున్నాం కదా అని చెప్పేసి బ్లాటెంట్ గా ఇండస్ట్రీ గురించి తెలియనటువంటి వాళ్ళని, భవిష్యత్తు గురించి తెలియనటువంటి వాళ్ళ వాదాన్ని నేను ఏకీభవించను. ఓకే, యాజ్ ఏ ఇండస్ట్రీ నేను భవిష్యత్తులో వచ్చేటువంటి డిమాండ్ నేను ఆలోచన చేస్తాను. భవిష్యత్తులో ఎంత రాబోతుంది అని చెప్పి నేను ఆలోచన చేస్తాను. భవిష్యత్తులో దీన్ని ఎక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంది అని నేను ఆలోచన చేస్తాను. అయితే ఇక్కడ ఏమంటానంటే, మీరు చెప్పినట్టుగా చాలా మందికి ఏంటంటే ₹1.90 వస్తోంది అనేటువంటిది మాత్రం ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అని మాత్రమే నేను చెప్పాలి. ఎలా చెప్తున్నారు దానికి? మీరు చెప్పడానికి అక్కడ మీరు చెప్పడానికి ఆధారం ఏంటి? 100% ₹1.90 ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి. ఎంత ఇవ్వగలుగుతాయంటే వాళ్ళు మాక్సిమం 1, 2, 3, 5 మెగావాట్ల కంటే ఇవ్వలేవు. దీనికి లింక్ ఏంటి అంటే క్యాపిటల్ గెయిన్స్ అనేటువంటి ఉంటాయండి. ఎవరన్నా ఒక ప్రాజెక్టు పెడితే ప్రాజెక్ట్ లో విపరీతమైన లాభాలు వస్తాయనుకోండి, ఆ లాభాలు వచ్చేటువంటి సంస్థని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలంటే నష్టం వచ్చేటువంటి ఒక సంస్థను కూడా వాళ్ళు తయారు చేసుకోవాలి. ఆ నష్టం వచ్చేటువంటి సంస్థగా పవర్ ప్రాజెక్ట్ పెడతారు. దాంట్లో వాళ్ళు టెండర్ పాడేసేసి తీసుకుంటారు. మరి నష్టం వస్తే ఎందుకు పెడతారు అనేటువంటిది కూడా సాధారణమైన ప్రజలకు కానీ మీలాంటి వాళ్ళకి కూడా అర్థం కాదు అని చెప్తే అయితే ఇట్ ఈస్ నాట్ ఏ కామెంట్. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే వస్తుందో దాన్ని అనుభవించడం ద్వారా కంపెనీకి మరలా లాభం వస్తుంది, వైట్ మనీ వస్తుంది. అక్కడ ఆ వైట్ మనీ అనేటువంటి జనరేషన్ చేసుకునే దానికోసము బయట వాళ్ళు ₹2.90 వేస్తే వీళ్ళు అవసరమైతే ₹2.10 ఇస్తారు. అంటే అట్లా చెప్పి ₹2.10 మొత్తం 9,000 మెగావాట్లు ఇవ్వమనండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాక్టికల్. నేను అందుకే మీకు క్లియర్ గా చెప్పాను. నాకు అర్థమైందండి. నాకు క్యాపిటల్ గెయిన్స్ గురించిన అవగాహన బాగానే ఉంది. నేను చదువుకున్నది కామర్స్, అసలు ఇంకా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. నాకు దీని గురించి మంచి అవగాహన ఉంది. చెప్పండి, మీరు చెప్తున్నటువంటి ప్రతి భాష, ప్రతి వాక్యం, ప్రతి పదం నాకు అర్థమవుతూ ఉన్నాయి. గో హెడ్. 16 కోట్లు ఉన్నప్పుడు ₹16 ఉంది, 9 కోట్లు ఉన్నప్పుడు ₹9 ఉంది, 5 కోట్లు ఉన్నప్పుడు $4.80 ఉంది. ఈ రోజు మీరు ఎవరికైనా సరే మీరు అవసరమైతే ఫోన్ చేస్తే ఎంబీ సోలార్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. 1 మెగావాట్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోగలిగితే డైరెక్ట్ గా మీకే క్లారిటీ వస్తుంది. 1 మెగావాట్ కి ఈ రోజు నాకు తెలిసినంత వరకు చైనా కంపెనీవి 3 నుంచి 300 కోట్లకు వస్తా ఉంది. జర్మనీ కంపెనీ 4.5 నుంచి 5 కోట్లకు వస్తా ఉంది. చైనా కంపెనీ మాక్సిమం 20 సంవత్సరాల పాటు మాత్రమే గ్యారంటీ ఇస్తుంది. జర్మనీ కంపెనీ గానీ జపాన్ కంపెనీ దాదాపు 25 సంవత్సరాల పాటు వారంటీ వస్తుంది. జనరల్ గా అవి దాదాపు ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి దృష్ట్యా వ్యాపారం అనేది ఉంటుంది కానీ బ్లైండ్ గా ఎవరో ఒక్క చోట ₹1.90 అమ్మితే, ఇప్పుడు కాశ్మీర్ లో యాపిల్ అనేటువంటిది రూపాయికి దొరికితే ఇక్కడ కూడా రూపాయికి దొరకాలనుకుంటే ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అంతేనండి, కేరళలో కొబ్బరికాయ కూడా అంతే. 2 మెగావాట్లు అనేటువంటి దాంట్లో డిఫరెన్స్ ఉంటుందండి. అది ఎందుకు వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్పాను. అర్థమవుతుంది ఎందుకు వస్తుంది వాళ్ళు అనుకుంటే కదా, ఓన్లీ ఫర్ ద వైట్ మనీ కోసం అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు దాన్ని క్యాప్టివ్ పవర్ అంటారు. ఆ క్యాప్టివ్ పవర్ అనేటువంటిది ఉపయోగించు. క్యాప్టివ్ పవర్ కాదులేండి, అది వేరే పదం. క్యాప్టివ్ పవర్ కాదు, క్యాప్టివ్ పవర్ అంటే వేరే అర్థం ఉంది. ఓకే, అదే చెప్తానండి, అది కూడా చెప్తాను. క్యాప్టివ్ పవర్ కోసం వాళ్ళు తీసుకుంటే అంత అవకాశం లేకున్నా అంటే దాన్ని అమ్ముతానండి. ఇప్పుడు క్యాప్టివ్ పవర్ వచ్చిన తర్వాత నేను 5 మెగావాట్ తీసుకుంటానండి. నాకు మధ్యలో ఈ పవర్ ప్రాజెక్ట్ 3 నెలలు పనిచేయదు. అప్పుడు ఏం చేయాలి? అది స్టోర్ చేసుకునే దానికి అవకాశం లేదు. ఆ క్యాప్టివ్ పవర్ ని నేను అమ్ముతాను. మరి ఆంధ్రప్రదేశ్ లో, ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ పిచ్చివాళ్ళ అండి, లేకపోతే మనమే బాగా తెలియగలవాళ్ళమా? మనల్ని మెచ్చి మేకతోలు ఎందుకు తప్పింది? అది మెచ్చి కాదు, జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ అనేటువంటిది మనల్నే మెచ్చి అబ్బా ఇంత తెలుగులో ఇంకెక్కడ భారతదేశంలో లేరని మనకు మేకతోలు ఎందుకు కప్పుతోంది? దీని వెనకాల జరిగినటువంటిది ఏంటి? సంథింగ్ సీరియస్లీ రాంగ్. నేను చెప్తానండి. కాశ్మీర్ లో పెట్టమనండి పవర్ ప్రాజెక్ట్.
కాశ్మీర్ లో పెడతారా పవర్ ప్రాజెక్ట్? సార్ కాశ్మీర్లో పెట్టేటప్పుడు పెట్టండి. కాశ్మీర్లో నేను పెట్టినప్పుడు అక్కడే ఖచ్చితంగా చెప్తున్నా కాస్ట్ ఎక్కువ కావచ్చు సార్. దాన్ని ఎవరు కాదంటారు దాన్ని? కాదు, దాన్ని ఇది అడ్డం పెట్టుకుని దీన్ని కాశ్మీర్లో సమర్థించలేదు కదా ఎక్కువ పాలసార్ గారు. కేరళలో కొబ్బరికాయ పావలాకే దొరుకుతుంది, కానీ కేరళకు పోయి తెచ్చుకోవడానికి కొబ్బరికాయకి ఎక్కువ ఖరీదు అవుతుంది. అది కామన్ సెన్స్కి సంబంధించిన విషయం. అలాగే కాశ్మీర్లో ఆపిల్ పండు నేను చెప్తున్నానండి. మిగతా కాశ్మీర్ రాష్ట్రాల్లో వీళ్ళు అడిగారు తీసేస్తారనేది మీ దగ్గర ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ. మీరంతా కూడా ఊహాతీతమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు కానీ ఆహా మిగతా రాష్ట్రాల్లో మాకు వద్దన్నారు అనేటువంటిది ఎక్కడైనా ఉందా చెప్పండి? ఆహా ఎక్కడా లేదు. ఆ. ప్రపోజల్ ఇచ్చారు అన్ని రాష్ట్రాలకి, ఆ. ఎవరికి అవసరం ఉందని అంటే చెప్పి ఈ టెండర్లు, ఆదానికి టెండర్లు వచ్చింది 2019 జూలై. మనం ప్రస్తుతం 2021 సెప్టెంబర్ 22వ తారీఖు 3వ తారీఖులోనే ఉన్నాం. ఇంతకాలంలో ఎందుకని రాలేదు? విద్యుత్ శక్తి ప్రతి రాష్ట్రానికి అవసరము. పారిశ్రామిక అవసరాలు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ అవసరాలు అనేటువంటి పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకని రాలేదు? ఎందుకని ఆదాని వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత హడావుడిగా 3 రోజుల్లో లెటర్ వచ్చేసింది. అకస్మాత్తుగా అచానక్ వచ్చేసింది. ఇమీడియట్ గా మరుసటి రోజునే సెంట్రల్ క్యాబినెట్, స్టేట్ క్యాబినెట్ సమావేశం జరిపారు. అంటే ఇవన్నీ ఇలా చకచకా జరగడంతో మీరు దాన్ని ఒక్కరోజు మిగతా విషయాల్లో విమర్శించచ్చు కాబట్టి మీలాంటి వాళ్ళకి అర్థం కావడానికే టాటా నానో అనేటువంటి గ్రూపులు ఎట్లా వచ్చిందనే విషయం చెప్పిన, వాళ్ళు చెప్పిండేటువంటిది వారం లోపల ఎట్లా ఇచ్చారనేటువంటి విషయం చెప్పిన. నేనేమంటున్నానంటే ఇక్కడ నేను వైఎస్ఆర్సీపీని పొరపాటున కూడా నేను సమర్థించను. వాళ్ళ యొక్క వ్యవహారము రాజకీయ వ్యవహారము, సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని చేసుకొని మిగతావన్నీ దోచుకుంటున్నారు. ఇసుకను పెంచారు, సారాయిని మద్యాన్ని పెంచారని నేను ఎప్పుడు విమర్శిస్తా, దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ వైఎస్ఆర్సీపీ. కాకపోతే ఈ విధానంలో ఏదో ఉంది అనుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ రాంగ్ అని మాత్రం నేను చెప్తున్నా. ఐఎమ్ చికాన్ ఫర్ మై వర్డ్స్. ఎందుకంటే నాకు ఇండస్ట్రీ ప్రాక్టికల్ మనకు మనందరికీ కూడా మన అభిప్రాయాలు మనం కలిగి ఉండేందుకు ఖచ్చితంగా హక్కు ఉంది. ఏం తప్పులేదు అందులో. మీ అభిప్రాయం మీరు కలిగి ఉండేందుకు, అలాగే కృష్ణ అభిప్రాయం కృష్ణ కలిగి ఉండేందుకు, అందరికీ కూడా మన అభిప్రాయం కలిగి ఉండేందుకు. అయితే మన పబ్లిక్ డిబేట్లో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మనం ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళని ఎక్స్చేంజ్. ఓకే, ఒక్క విషయం చెప్తాను. చెప్పండి. ₹2.49 కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కెన్ యూ షో ఎనీ గవర్నమెంట్ 100 మెగావాట్స్ కన్నా ఎక్కువగా, నేను మళ్ళీ వేరే మెగావాట్స్ కూడా చెప్పనండి, ఎనీ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 100 మెగావాట్స్ కన్నా ఎక్కువగా 2.49 కంటే తక్కువ చేసిందేటువంటి ఒక్క కాంట్రాక్ట్ ఎక్కడైనా మనం చూపించగలిగినా తప్పనిసరిగా మనం న్యాచురల్గా స్కేలార్ బెనిఫిట్స్ ఉంటాయి. పార్సారథి గారు, మీరు పెద్దవారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్కేలార్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీ పక్కనే కూర్చున్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి తక్కువ వాడు అనుకుంటున్నారా? ఆయన చార్టెడ్ అకౌంటెంట్. స్కేలార్ బెనిఫిట్స్ గురించి నేను ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే స్కేల్ పెరుగుతూ ఉంటుందో ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి, కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. న్యాచురల్గా ఉండేటువంటిది స్కేలార్ బెనిఫిట్స్ అంటారు వాటిని. ఓకే, స్కేల్ ఆఫ్ ప్రాఫిట్స్ పెరిగితే ఒకే ఒక్కటి మాత్రమే మారుతుంది దీంట్లో. ఎందుకంటే 1 మెగావాట్ ఎంత అవుతుందో అంత ఖర్చు పెట్టాల్సింది, దాంట్లో సెకండ్ థాట్ కూడా లేదు దీంట్లో. స్కేల్ ఆఫ్ మెగావాట్ అంటే ఒక చోట ఒక షాప్ పెట్టిన తర్వాత 10,000 టన్నులు అమ్మకం అయితే ఈ బాడుగులు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, 20,000 టన్నులు అయితే వస్తుంది. దీంట్లో అట్లాంటిది లేదండి. 1 మెగావాట్. అందుకే మీకు చాలా సార్లు చెప్తా, 16 కోట్లకు 16 రూపాయలు, 9 కోట్లకు 9 రూపాయలు. ఈ ఎగ్జాంపుల్ చెప్పిండే నేను దానికోసం. ఇక్కడ స్కేల్ ఆఫ్ మెగావాట్ లో వాళ్ళకి మాక్సిమం ఏం మిగులుతుందంటే ట్రాన్స్మిషన్ లైన్. 1 మెగావాట్ కి ట్రాన్స్మిషన్ లైన్ ఎంత ఖర్చు పెడతారో ఇక్కడ 1000 మెగావాట్లు ఉన్నా కూడా ట్రాన్స్మిషన్ లైన్ అనేటువంటిది ఒక్కటి మాత్రమే తగ్గుతుంది తప్ప స్కేల్ ఆఫ్ దీంట్లో ఎక్కడ కూడా మార్పు రాదండి. అయితే నేను ఏమంటున్నానంటే, మీరు చెప్పిండేది ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకోండి. ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ₹2.49 కన్నా తక్కువగా 1 మెగావాట్ వచ్చిందంటే నేను మాట్లాడినండి. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ₹2.49కి కనీసం 100 మెగావాట్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాజెక్టులు ఎవరైనా సరే ₹2.49 కంటే తక్కువ చేసి ఉంటే, ₹2.49 వైఎస్ఆర్ జగన్ పార్టీ తీసుకుని ఉంటే తప్పనిసరిగా ఇట్ ఈస్ అండర్ ఫాల్ట్ అని మాత్రం నేను చెప్పగలను. దానికన్నా ఎక్కడా లేదంటే మాత్రం ఈ ఇష్యూ వరకు వైఎస్ఆర్సీపీ చేసిండేటువంటిది ఫాల్ట్ కాదని నేను నమ్ముతున్నాను. ఇంకోటి కూడా ఇక్కడ ఉందండి. చెప్పండి. చాలా చోట్ల గతంలో ఎక్కువ రేట్లకు మనం ప్రాజెక్ట్స్ తీసుకున్నాం, అవన్నీ కూడా అయిపోబోతున్నాయి. గతంలో కాంట్రాక్ట్ మనం తీసుకునేటువంటిది 2010లో తీసుకునేటువంటి 15 ఏళ్ళు 25 ఏళ్ళు అయిపోయినాయి. అవంతా కూడా ₹9 10 రూపాయలతో కూడా ఉండేవి కూడా ఉన్నాయి. రేట్ అనేటువంటిది దీన్ని బట్టి, కాలాన్ని బట్టి రేటుకి కాలానికి కూడా సంబంధం ఉంటుంది కదా. మామిడి పళ్ళ సీజన్ లో తక్కువ ఉంటాయి, వేరే సీజన్ లో ఎక్కువ ఉంటాయి.
అదే వాళ్ళు అప్పట్లో 15 సంవత్సరాలకు ఉంటే మళ్ళీ దాన్ని రెన్యూ చేయరు కదండి, లేదా వాడిని తగ్గించమని అడుగుతారు. అవును. కాబట్టి నేను దీన్ని ఆ దృష్టితో చూడాల్సిన పని లేదు. రాష్ట్రానికి ఒక జరిగింది ఎక్కడ ఇప్పుడు Okay. రాష్ట్రానికి ఉండేటువంటి మిగులు విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఉమ్, ఈ రోజు ఉండేటువంటి మిగులు విద్యుత్తును కూడా చాలా అధిక భారంతోనే మనం మోస్తున్నాం. ఉమ్. అవును, 4 నిజము. రూపాయల 50 దాన్ని ఎవరు పైసలు కాదలేదు. తినేవాళ్ళకి ఎందాక ఇచ్చినప్పుడు కృష్ణ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు కదా. ఎందాక కృష్ణ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చాడు కదా. అధిక భారంతోటే మోస్తున్నాం మనం. అందులో అవును. జల అధిక విద్యుత్ జల విద్యుత్ శక్తి అనేది చాలా తక్కువ ఖర్చుతో వచ్చేటువంటిది. ఇప్పుడు సౌర విద్యుత్ శక్తి కూడా దాంతో పోటీ పడేటువంటి పరిస్థితి వస్తుంది. అది ఎనీవే, అన్నిటికన్నా చాలా కాస్ట్లీ అయినటువంటి ఇతర ఫార్మ్స్ ఆఫ్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాజశేఖర రెడ్డి గారు, గో హెడ్. రాజశేఖర రెడ్డి గారు, మీరు వినపడుతోందా? మీరు మ్యూట్ ఆఫ్ చేయండి. మ్యూట్ తీసేయండి. మ్యూట్ లో లేదు సార్, మ్యూట్ లో లేదు. ఇప్పుడు వినపడుతోంది మీరు మాట్లాడేది. మ్యూట్లో లేదన్న మీ మాటలు బ్రహ్మాండంగా వినపడుతున్నవి. సార్ ఇప్పుడు ఓకే, ఇందులో గొప్ప కృష్ణాంజనేయులు గారు గొప్ప అంటే ఇందులో ఒక గొప్ప సంతోషించే విషయం ఏంటంటే 2019లోనే అదానికి ఇచ్చారన్నారు కాబట్టి సంతోషం. కాకపోతే అందులో ఆ రోజే అంత ఫిక్స్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్తో అనేది అనలేదు, దానికి సంతోషకరము. సార్ ఈ ప్రైజింగ్ ఎస్కలేషన్ అనేది మీరే అంటున్నారు, ఒప్పందం కొనుగోలు ఇంకా అగ్రిమెంట్ కాలేదు అని అంటున్నారు. కాబట్టి దేర్ ఆర్ స్టిల్ సమ్ క్లాజెస్ ఆర్ పెండింగ్. అగ్రిమెంట్ లో ప్రైజెస్ కూడా మీరు ప్రైజెస్ ఎస్కలేషన్ ఇది కూడా ఉన్నాయి. ఆ ప్రైజెస్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. డెఫినెట్ గా ఇట్ గోస్ అకార్డింగ్ టు ది మార్కెట్ రేటు. మూడోది ఇదే గోల సార్, ఇదే రచ్చ గతంలో పీపీఎల్ క్యాన్సిల్ చేసినప్పుడు ఇదే కృష్ణాంజనేయులు గారు చాలా మంది అయ్యో ఎంత ఘోరం జరిగిపోతుంది, ఇన్వెస్టర్లు వెళ్ళిపోతున్నారు, చాలా ఘోరం అన్నారు. తీరా చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో మచ్చుకి ఉత్తరప్రదేశ్ కానివ్వండి, గుజరాత్ లో కూడా పీపీఎల్ క్యాన్సిల్ చేసుకుని అదే విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్ విధానాన్ని ఫాలో అయ్యి అప్రిషియేట్ చేశారు. కాబట్టి ఇదే తరహా ఇప్పుడు అదాని గారు వస్తుంటే, అదాని గారు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉద్యోగాలు కల్పిస్తుంటే దానికి ఒక అభూత కల్పన కల్పించి ప్రజలను ఒక అపోగా భయభ్రాంతులు గురి చేయడం అంటారా, లేదా అపోహలు గురి చేయడం లాంటివి తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే సూచనలు అయితే కానే కాదు. ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ లో రేట్లు అనేది హెచ్చు తగ్గులను ఉండే క్లాస్ ఉంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఖచ్చితంగా రాబోయే, ఇంతకు పార్థసారథి గారు చెప్పిన రాబోయే రోజుల్లో ఈ యొక్క పవర్ ని మనం మిగతా రాష్ట్రాలకు అమ్మి వాటికి వచ్చిన సర్ప్లస్ తోటి ఇంకా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము. అంత కొనలేడు రాజశేఖర రెడ్డి గారు. వేరే రాష్ట్రాలు కొనవు సార్. అంత కొనవు సార్. మీరు ఏ ఆధారంతో అయితే చెప్తున్నారు అదే ఆధారంతో మేము చెప్తున్నాము. ఖచ్చితంగా కొనే రోజు వస్తుంది. ఈ డిపిఆర్ లో అందరూ కలిసి ఒకటే సార్. మీ ఆధారాలు మీకు ఉన్నాయి సార్, దానికి కాదనట్లేదు, మేము నిషేధించట్లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు దాని యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించారు. కాబట్టే విద్యుత్ నిపుణులతోటి ఏర్పడినటువంటి డిపిఆర్ లో ఇవన్నీ సమగ్రంగా చర్చించారు. కాబట్టే జాతీయ సౌర విద్యుత్ మన రాష్ట్రాన్ని ఎంచుకున్నది. రాబోయే రోజుల్లో మిగులు సంపాదించి ఇదే మిగులుని ప్రజలకు పంచిపెట్టిన రోజున మీరే అభినందిస్తారు, కృష్ణాంజనేయులు వారు కూడా అభినందిస్తారని, అభినందించాలని కూడా కోరుకుంటున్నాను. ఆయన మనసు రావాలని కూడా కోరుకుంటున్నాను. బాగుంది. అయిపోయింది రాజశేఖర రెడ్డి గారు. డన్ యువర్. థ్యాంక్ యూ. సందీప్ సార్, బీయింగ్ డాక్టరేట్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్, Good. నేను ఒక బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మనం అయితే ఫ్యూచర్ ప్రొడిక్షన్ బేసిస్ మీద తీసుకుంటాం సార్, లేదంటే కనుక ప్రాక్టికల్ బేసిస్ మీద తీసుకుంటాం. ఫ్యూచర్ ప్రొడిక్షన్ బేసిస్ మీద ఎప్పుడంటే మనం తీసుకునేది ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసేటప్పుడు అంతకు ముందు కనుక ఎవరు లేని పక్షంలో మనం ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసుకుంటూ, లేదంటే ఆ మిషనరీ కానీ వాటిని ప్రిడిక్ట్ చేసి వెళ్తాం. రెండోది ప్రాక్టికల్ గా ఎప్పుడు అంటే ఆల్రెడీ ఆ బిజినెస్ ఎగ్జిస్ట్ అయ్యుండి, దానిలో ఆల్రెడీ మనకి ఒక కాంపిటేటివ్ ప్లేయర్స్ ఉండి, దానిలో జరుగుతున్న లాభ నష్టాల గురించి తెలుసుండి అయితే దాన్ని ప్రాక్టికల్ గా మనం తీసుకెళ్తాం సార్. ఈ రోజు మన రాష్ట్రంలో కొనుగోలు ఏవైతే టెండర్లు జరుగుతున్నాయో అవి ప్రిడిక్షన్ కాదు సార్, ఆల్రెడీ ప్రాక్టికల్ గా 2019లో మోడీ గారి ప్రభుత్వం హయాం మనకి అవుతున్న ఈ టెండర్స్ జరిగింది. నేను ఇప్పుడు మోడీ గారి హయాంలో 2019లో జరిగిన టెండర్ల ప్రక్రియ గురించి నేను మాట్లాడలా. అది ఎందుకంటే టెండర్ లో పాల్గొన్నారు, అదాని గారు అప్పుడున్న పరిస్థితుల ప్రకారం 2093 పైసలు తగ్గించుకున్నారు. నేను మాట్లాడుతుంది ఏంటంటే మన రాష్ట్రంలో జరిగిన టెండర్స్ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను సార్. మీకు ఇప్పుడే పెద్దలు చెప్పారు, అదేంటంటే ఆల్రెడీ 10,000 మెగావాట్లు అవసరం ఉండాల్సిన దగ్గర ఆల్రెడీ 20,000 మెగావాట్లు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడున్న పక్షంలో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ టెండర్ల ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ ప్రాసెస్ ద్వారా మనకి ₹2.43 సంబంధించిన ప్రైజెస్ ఉన్నప్పటికీ కూడా దాన్ని క్యాన్సిల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ తరఫున బలంగా ప్రశ్నిస్తాం. అదే విధంగా ఇప్పటికే మనం మిగులు మనకు విద్యుత్ ఉన్నప్పుడు ఈ టైంలో మళ్ళీ దానికి అదనంగా 6,600 మెగావాట్లు అదనంగా దాన్ని
9,000 మెగావాట్లు చేయాల్సిన అవసరం ఏంటి? మీరు గనక పార్ట్ వైజ్ తీసుకుంటే గనక ఈ రోజు సార్, ఎందుకంటే దీంట్లో సౌర విద్యుత్తులో మనకి సోలార్ మనకి పవర్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ ముడి సరుకు ఏదైతే రా మెటీరియల్ ఉందో అది మన సూర్యుడు సార్. అది ఎవరు కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు. దీంట్లో మనకు కావాల్సిన అంటే సోలార్ ప్యానల్ సంబంధించి మన ఎక్విప్మెంట్ కావాలి. ఇన్నాడు మనకి పెద్దలు పార్థసారథి గారు చెప్పినట్టు ఎందుకంటే ఆ సంబంధించిన ఫీల్డ్ అని చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా క్లియర్ గా చెప్పారు. జపాన్ సంబంధించి మనకి ప్యానల్స్ ఒక ధరలో ఉంటాయి, చైనాకి సంబంధించిన ప్యానల్స్ ఒక ధరలో ఉంటాయి, జర్మన్ సంబంధించి ఒక ప్యానల్స్ ఒక ధరలో ఉంటాయి. టెక్నాలజీ ఎప్పటికీ రోజు రోజుకి మారుతా వస్తుంది సార్. ఈ రోజు ఉన్న ధర రేపు ఉండదు. మనం ఒక ఫోన్ కొంటాం సార్, సామ్సంగ్ ఫోన్, ఆపిల్ ఫోన్, ఏదైనా ఒక ఫోన్ కొంటాం, అది ఒక 2-3 నెలల తర్వాత అదే ప్రైస్ అమ్ముతా ఉంటే ఎవరు కొనుక్కోరు సార్. టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ధరలు తగ్గుతా ఉన్నాయి. సో రాష్ట్రంలో ఈ ముడి సరుకు ధర ఎప్పటికీ పెరగదు, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి, ప్రతి ఒక్కరికి సూర్యుడనే ఫ్రీ కాబట్టి. సో ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటే కానీ మనం తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు చైనా నుంచి వచ్చేటువంటి సోలార్ ప్యానల్స్కి జర్మనీ, ఇటలీ, ఒక జపాన్, వీటిలో వచ్చేటువంటి సోలార్ ప్యానల్స్కి అవుట్పుట్లో తేడా ఉంటుంది, ప్లస్ లైఫ్లో కూడా తేడా ఉంటుంది, లాంగివిటీలో కూడా తేడా ఉంటుంది. అందువల్ల న్యాచురల్గా రేట్స్లో తేడా. డెఫినెట్ గా సార్ దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఎప్పటికప్పుడు ఈ టెక్నాలజీ ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎప్పుడైతే వాళ్ళు ప్రొడక్షన్స్ ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు బెటర్ అవడానికి ట్రై చేస్తారు. కాంపిటేటివ్ నెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు తగ్గించడానికి ట్రై చేస్తాం. సో రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయి అంటే వీల్లేదు. ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటే కనుక మనకు తగ్గుతాయి అనే దాని మీద బలం ఏంటంటే మనకి ఎక్కువ ఇప్పుడున్న పరిస్థితులు తీసుకుంటే కనుక తగ్గుతాయి అనే విశ్లేషకుల వాదమే బలంగా నిలబడాల్సి వస్తుంది సార్. మరి దేవుడి దయ వల్ల మనకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఆయన సీఎం ఎలా అయ్యారో ధరలు, విద్యుత్ ధరలు, మన సౌర విద్యుత్ ధరలు పెరిగితే మంచిదే. కానీ పెరగని పక్షంలో ఇప్పుడున్న పరిస్థితిలో 6,600 మెగావాట్లు పిలవడమే తక్కువ అనుకున్నప్పుడు దాని టెండర్లు రద్దు చేస్తూ 9,000 మెగావాట్లకి ఒకేసారి ఒకే ఫిక్స్డ్ ప్రైస్, మరి ఆ ప్రైజింగ్ సిస్టమ్ కనుక నిజంగా అది మన రాజశేఖర్ గారు చెప్పినట్టు అది కనుక డిస్క్లోజ్ చేస్తే ప్రైజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి డిస్కస్ చేయవలసిందని బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే లేని పక్షంలో ఈ రోజున ధర రేపు ఉండదు, రేపు ఉన్న ధర ఎల్లుండి ఉండదు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే 9,000 ఒకేసారి మూకుమ్మడిగా గుత్తాధిపత్యం కింద తీసుకెళ్ళి ఇవ్వడం కంటే రెగ్యులర్ బేసిస్ లో మనకి ఇలాంటి పెద్దలు చెప్పారు, ఒకేసారి మనం మనకు రేపు పొద్దున్న ఫ్యూచర్ నీడ్స్ ఉంటాయని చెప్పన్నారు. ఇప్పటికే మనం 10,000 మెగావాట్ల మనకి మిగులు విద్యుత్ లో ఉన్నాం కదా సార్. ఎంత ఫ్యూచర్ నీడ్స్ బీసెస్ మీద మన 9,000 మెగావాట్లు ఒకేసారి ₹2.93 ఇచ్చే కంటే రాబోయే రోజుల్లో మనం మార్కెట్ ని చూసుకుని రెగ్యులర్ బేసిస్ లో ఒక 2,000 యూనిట్లు 2,000 టెండర్లు పాడుకుంటే కనుక ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను బలంగా నమ్ముతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. సాయి గారు, సారీ కృష్ణమోహన్ గారు, చెప్పండి. ప్రదీప్ గారికి కూడా నేను ఏం చెప్పాలనుకుంటా అంటే, ఇంతకు ముందు చెప్పేటటువంటిది ఆయన ఫాలో అయినాడో లేదో తెలియదు. ఓకే, మనం రాష్ట్రం దాదాపుగా 10,000 వాడుతోంది. ఒక్క నిమిషం. 20,000 మెగావాట్లు ఒప్పందాలు కుదిరాయి. 20,000 మెగావాట్లు అయితే ప్రొడక్షన్ కావడం లేదు. ఈ రోజు కూడా మన యొక్క రాష్ట్రానికి మిగులు ఉండేటువంటిదంతా కూడా మాక్సిమం 1000 మెగావాట్స్ యొక్క లోపలనే మిగులుంది. ఆ మిగులు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే, అవసరమైతే వాటర్ గానీ కోల్ దాన్ని కానీ నిలిపేసి ఈ సౌర విద్యుత్ ఎంతుంటే అంత వాడుకుంటారు. అంటే ఆ విధంగా కోల్ అనేటువంటిది అక్కడ స్టోర్ అయి ఉంటుంది. బొగ్గు ఎక్కడికి పోదు కదా, బొగ్గు అలాగే ఉంటుంది కదా, బొగ్గు అలాగే ఉంటుంది, బొగ్గు హాయిగా వాడుకో. రెండు డిఫరెంట్ కదా, సౌర విద్యుత్నే ముందు వాడుకోవాలి మనం. ఈ రోజు వరకు కూడా ఇది ప్రాక్టికల్ అండి. ఈ రోజు సౌర విద్యుత్ కానీ పౌర విద్యుత్ కానీ ఎంత వస్తే అంత మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటే ఏమంటున్నారంటే, ఇంకొకటి కూడా అందరూ గమనించాల్సింది, ఈ రోజు దీంట్లో సౌర విద్యుత్ లో ఉండేటువంటిది పలకలు, సౌర పలకలు ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం డ్రాస్టిక్ వచ్చేస్తాయి. కానీ దాని కింద ఉండేటువంటి ఎక్విప్మెంట్, ఐరన్ తో ఉండేటువంటి ఎక్విప్మెంట్, లేబర్ ఇవంతా ఎక్కువైతాయి. ఇవన్నీ కూడా ఇంకా పెరగబోతాయి. కాబట్టి ఈ రోజు ఒక స్టాటిక్ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు ఇంకా తగ్గదండి. దాదాపు 3 నుంచి 3.5 కోట్ల దాకా అట్లాగే ఉంటుంది. ఎవరికైనా కూడా 2.50 నుంచి 2.90 వరకే వర్కౌట్ అవుతుందండి ఎవరికైనా. అది దానికైనా మీరు ఎత్తిన పద్నారాయణ గారు, మీరు ఎత్తిన కత్తి దించడం లేదు అక్కడి నుంచి, ఎత్తిన కత్తిని అలాగే పట్టుకొని ఉంచారు. థ్యాంక్ యూ కృష్ణ గో అహెడ్. కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన్ గారు, నేను పార్థసారథి గారు పెద్దవాళ్ళు, నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం జరిగింది మీ వైపు నుంచి అని నేను అంటున్నా. ఎందుకోసమంటే మీరు చెప్పినటువంటి కంపారిజనే, టాటా నానోకు సంబంధించినటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి మీరు ఒక కంపారిజన్ చెప్పారు. అది ఆ రోజున పశ్చిమ బెంగాల్లో అక్కడ కార్మికులు ఘర్షణ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం వదులుకున్న తర్వాత మిగతా ప్రభుత్వాలన్నీ ఎందుకు దానికోసం తాపత్రయపడ్డాయి, రమ్మని ఎందుకు ఆహ్వానించాయంటే, అలాంటి ప్రాజెక్టులు రావటం వల్ల
అక్కడ పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి ఉపయోగం అవుతుంది కాబట్టి ఎగబడ్డాయి. ఈ రోజున అదానీ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క సౌర విద్యుత్ ప్రాజెక్టు మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే దాని వల్ల నష్టం ఉంది కాబట్టి వాళ్ళందరూ మిగతా రాష్ట్రాలు ఒప్పుకోలేదు, మనం ఒప్పుకున్నాం. ఈ రెండింటిని ఒకే రకంగా చూపించి మీరు చెప్పటం అనేటువంటిది ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఇది అంత ఉండదులేండి సార్. ఎవరైనా లాభం వస్తే ఆగండి, రాజశేఖర రెడ్డి గారు ఉండండి, కట్టేయండి గుర్రాన్ని. ఎవరైనా ఆగండి పార్థసారథి గారు. ఒకటి సార్, ఇక దీనికి దిస్ ఇస్ అన్ ఎండ్లెస్ వార్, బికాజ్ ఎందుకంటే ఇవి అభిప్రాయాలకు సంబంధించినటువంటివి కాబట్టి. సో లెటస్ ఇప్పుడు ఇది జరుగుతున్నటువంటి మాత్రం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం పడేటువంటి ప్రమాదానికి దారి తీసేటువంటి ప్రతిపాదనే, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎనీవే నో కృష్ణాంజనేయులు గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, కృష్ణాంజనేయులు గారు చెప్తున్నటువంటి దాంట్లో దానికి దీనికి పోలికని కాదండి. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా, వీళ్ళు తీసుకున్నటువంటిది ఉపయోగిస్తారా లేదా అనేటువంటిది భవిష్యత్తులో చెప్పాల్సినటువంటి మాట ఒకటైతే, ఈ రోజు కోల్ ద్వారా వచ్చేటువంటి యొక్క ఉత్పత్తి అనేటువంటిది ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా 4,000 పైన మెగావాట్లు అనేటువంటిది కోల్ ద్వారా థర్మల్ పవర్ ఎంత పడుతుంది? దాదాపుగా ₹4.70. నేచురల్ గా బొగ్గు తీసుకురావాలి, తవ్వాలి, రైళ్లలో తేవాలి, ఫర్నిచర్ లో వేయాలి, పెద్ద ఖర్చుతో కూడిన అంశం ఇదే ఉంది. ఇప్పుడు దాంట్లో మనకు సొంతంవి ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ₹2.49 దొరికితే దాన్ని మానేసి దీంట్లో తీసుకుంటే వచ్చే లాస్ ఏముందండి? ఒక్కసారి వాళ్ళ ఆడిటర్ వాళ్ళే ఆలోచన చేయండి. ఇక్కడ కోల్ ని మానేసి ఇప్పుడు కోల్ థర్మల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, థర్మల్ ప్రాజెక్ట్స్ అన్ని ఆపేద్దాం, ఆపేసి అవన్నీ ఇక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగానండి. మనకు చౌకగా దొరుకుతున్నప్పుడు పార్థసారథి గారు, మనకు చౌకగా దొరుకుతున్నప్పుడు ఎక్స్పెన్సివ్ దాన్ని మనం ప్రొడ్యూస్ చేయకూడదు, మనకు చౌకగా దొరికేటువంటి దాన్ని మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు, థ్యాంక్ యూ సందీప్ అండ్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అండ్ డిబేట్. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి Prime 9.